ఓన్లీ డాలరే, ఇంకా వాళ్ళ రూపీస్ కాదు ఇక. ఎందుకంటే మనం డాలర్ లో పనిచేస్తున్నాం కనుక ఇక డాలర్ తోనే, డాలర్ ప్రింటింగ్ మధ్యనే కొనుక్కోవాలి ఇక. మళ్ళీ తక్కువ లాభం లేదు ఇక. అందుకే చెప్పేసి ఈ మిషన్ కొనుక్కున్నామంటే అయిపోతుంది కలసి ఇక. ఎందుకంటే ఎంత పని చేసినా కూడా, ఎంత ఇది చేసినా కూడా మరి రావట్లేదు అనుకుంటారు కదా. అందుకని ఇలాంటి మషిన్ తీసుకున్నామంటే కలాస్ టెన్షన్ ఉండదు ఇంకా. అంతే అంటారా సార్? ప్రింటింగ్ మషిన్ తీసుకుని బెటర్ అంటారా? జస్ట్ కిడింగ్, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే మనం సో వెల్కమ్ సార్. ఏంటి విషయాలు, ఏం కదా? ఇందాక ఆకాష్ సార్ హ్యాండ్ రైజ్ చేసినట్టు. వెల్కమ్ సార్, చెప్పండి. ఆకాష్ సార్, ఆకాష్ బి మైక్ అన్మ్యూట్ తీసుకోండి సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నా సార్? అది ఇంతకుముందు మన గ్రూప్ లో కోట సారు పెట్టారు మెసేజ్ ఇంతకుముందు మన గ్రూప్ లో, బిఎంబీలు కావాలా 92 అని చెప్పేసి. ఎక్కడ మళ్ళీ పెడుతున్నారు? ఎక్కడ ఏది, మన ఏ గ్రూప్ లో? అదే నేను మన ఇలానే పిపిసి లెర్న్ అండ్ ఎర్న్ కోవిడ్ టీమ్ లా దాంట్లో పెట్టారా? నేను చూడలేదేమో మరి. అయితే నేను ఈరోజు కొంచెం బిజీగా ఉండి చూడలేదేమో. పెట్టకండి సార్, మళ్ళీ నెంబర్ తీసిస్తారు ఎవరైనా. నాకు అడగకుండానే మేము అడ్మిన్ చెప్పడం జరిగింది. ఎవరైనా అలాంటివి పెడితే నాకు అడగకుండానే తీసేయండి అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి దయచేసి ఎవరైనా పెట్టకండి. మళ్ళీ తీసేసిన తర్వాత అయ్యో నన్ను తీసేస్తారని చెప్పి భయపడదు. అయ్యో మళ్ళీ నన్ను తీస్తారు, నా నెంబర్ తీస్తారు, ఎందుకు తీస్తారు అని బాధపడకండి సార్. అలాంటి పనులు చేయకండి. మీకు టీంకి అమ్ముకోండి. మన ఇండియా కూడా వచ్చింది కదా సార్, ఇండియన్ గవర్నమెంట్ దాని తర్వాత నెక్స్ట్ కాశీ వెంకటేశ్వర్లు $1 విలువ 92 రూపీస్ చొప్పున $5 విలువ బిఎంబీలు కావాలి. ఎవరైనా దగ్గరైనా ఉంటే ఈ నంబర్ మెసేజ్ చేయండి. అలాగా, ఓకే 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 ఓకే. అయితే వాళ్ళకి అవసరం ఉండి పెట్టినట్టున్నారు. అలా పెట్టకండి సార్, ఎందుకంటే అలా పెట్టకూడదు సార్. ఇది వచ్చే అవును ఇలా పెట్టారు, అవును పెట్టే సార్. ఇంతకుముందు మనం ఎక్స్చేంజ్ పెట్టినాం ఆల్రెడీ, ఎట్లా బై చేయాలన్నా ఎట్లా సేల్ చేయాలన్నా ఎక్స్చేంజ్ ద్వారా మనం ఆల్రెడీ చెప్పినాము. బట్ తెలియకపోతే మీ నంబర్ అయితే ఉంది కదా సార్, మీకు కాల్ చేయొచ్చు అట్లా అనమాట. ఓకే, నాకే కాల్ చేయాలని ఏం లేదు, బట్ అలా పెట్టద్దు సార్. ఎందుకంటే మీకు దొరుకుతుంది ఖచ్చితంగా. డోంట్ వరీ సార్, మీకు బిఎన్బిల్ అనేది దొరుకుతాయి, టెన్షన్ పడకండి. ఓకేనా? ఓకే సార్. సరే, కొద్దిగా మనము నిజంగానే ఇప్పుడు చూశాను. ఓకే, రాజీ విఐపి అంట. లీడర్లు అందరూ బాగానే బాగుపడ్డారు, మిగతా వాళ్ళ పరిస్థితి మిడిల్ క్లాస్ పరిస్థితి, పెట్టుబడి పెట్టిన పరిస్థితి మీరైనా అర్థం చేసుకోండి. వేరే వాళ్ళతో పెట్టించకండి. వేరే వాళ్ళు మోసం చేయకండి సార్, వేరే వాళ్ళని మోసం చేయకండి అనాలి. ఓకేనా? ఎవరైనా మాట్లాడడానికి ముందుకు వస్తే వాళ్ళు మాట్లాడిన ఒక కంటే చూస్తారు, మిగతా వాళ్ళు లీడింగ్ ట్రేడింగ్ అంటారు. అసలు వాళ్లకు ట్రేడింగ్ అనేది ఏమీ తెలియదు. జనాల్ని మోసం చేస్తున్నారు. పీవీసీ పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ బాధపడుతున్నారు, మిగతా వాళ్ళందరూ లబ్ధి పొందారు. కొంతవరకు మీ మాటల్లో సత్యం ఉండొచ్చు, కొంతవరకు మాత్రం నిజం ఉండొచ్చు, బట్ అంతా నిజం కాదు సార్. ఎందుకంటే లీడర్లు అందరూ బాగుపడ్డారంటే మరి వాళ్ళు ఎందుకు బాగుపడ్డారు అనేది మనం కొద్దిగా అంతా ఎనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మిడిల్ క్లాస్ పరిస్థితి, పెట్టుబడి పెట్టిన పరిస్థితి మీరైనా అర్థం చేసుకోండి. వేరే వాళ్ళది అంటే చూడండి, ఇక్కడ పెట్టుబడి అంటే ఏంటి సార్? ఈ రోజులల్లా మనము ఒకటి చెప్తాను మీకు సార్. ఇప్పుడు మనము సాలరీ ఉంటే సాలరీ మీద మనం వర్క్ చేస్తాం, ఓకే. లేదంటే ఓన్ బిజినెస్ ఉండాలా, లేదంటేనేమో మనకి ఆ తాత వాళ్ళదో లేకపోతే మమ్మీ డాడీ వాళ్ళో మనకు మంచి మనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే కొంతవరకు ఆస్తి పాస్తి అయినా ఉండాలి, లేదా పెద్ద బిల్డింగ్ అయినా ఉండాలి, లేదా ఇంకేంటేమంటారు సార్, జాగలు ఉండాలి. జాగంటే అవునా కదా సార్, అలా అయినా ఉండాలి. బట్ మీరు ఇక్కడ
ఇన్వెస్ట్ అన్నమాట మాట్లాడారు కదా, డబ్బులు పెట్టించకండి అనే మాట పదం వాడారు కదా. అలా అలా అది ఎవరికి వర్తిస్తుంది అంటే ఇదంతా కూడా ఫుల్ఫిల్గా వాళ్ళు సెటిల్ అయి ఉండి ఇక వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళకి ఏం అవసరం లేదు, లేదా ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్సు అమ్మ నాన్న వాళ్ళు ఇవ్వకుండా లేదా తాత వాళ్ళు ఇవ్వకుండా, బట్ తనకి ఒక మంచి జాబ్ అంటే ఎంత మంచి జాబ్ అంటే సాలరీ ఎంత, ఎవరైనా ఒకరు చెప్పండి సార్, ఎంత ఉంటే మనం ఇంకా ఏది అవసరం లేదు మనకి. ఒకవేళ మీరు ఒక్కొక్కరు ఇద్దరు చెప్పండి సార్, ఒక అమౌంట్ చెప్పండి అందాదా, ఎవరన్నా ఒకరు చెప్పండి ఎంత ఉంటే మనకి ఇక వేరే నాకు అవసరం లేదు అనేది ఉంటుంది. 1 లాక్ వేసుకుందామా సార్, ఎగ్జాంపుల్ 1 లాక్ వేసుకుందామా సార్, ఇద్దరు పిల్లలు, ఒక అమ్మ నాన్న, ఇద్దరు పిల్లలు, భార్య భర్త. 1 లాక్ ఉంటే సరిపోతుందా సార్, ఎవరైనా చెప్పండి సార్. 1 లాక్ మనకు ఉంటే సార్ ఇప్పుడు ఈ జనరేషన్ లో 1 లాక్ ఉన్నా సార్ సరిపోతలేదు సార్. సరే సరిపోవట్లేదు. ఇప్పుడు చెప్పండి పూర్తి చేయండి సార్, పర్లేదు. మీ మాట ఈ జనరేషన్ లో 1 లాక్ ఉన్నా సార్ సరిపోతలేదు. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఆ ఫ్యామిలీ, తర్వాత పిల్లలు వాళ్ళ స్కూల్ ఫీజులకు అవి అంటే చుట్టాలు మంచి చెడ్డలకు ఓడు, అటు ఓడు ఇటు ఓడు అంటే 1 లాక్ వచ్చే పైసలు సగము నెల కాగానే దేని అప్పులు దానికి అన్నట్టు రెడీ ఉంటాయి కదా. అంటే ఈ డ్యూటీ చేసి సైడ్ ఇన్కమ్ కూడా చేసుకుంటే మల్టిపుల్ ఇన్కమ్ చేసుకుంటే సేఫ్ జోన్ ఉంటాం, రిస్క్ చేసినట్టు ఉంటది, తర్వాత ఫ్యామిలీ కోసం సాటిస్ఫై చేసినట్టు ఉంటది. ఉన్నాడు సార్, మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో నేననే ఏంటంటే పార్ట్నర్స్ ఇక్కడ మెసేజ్ ని ఆధారంగా నేను మాట్లాడుతున్నాను, ఎవరు దీన్ని తీసుకోవద్దు. అయితే ఇక్కడ సరే ఇప్పుడు ఈ రోజులలో మీరు అన్నట్టుగా 1 లాక్ ఉంటేను సరిపోవట్లేదు. మరి ఎంతమందికి 1 లాక్ మీరు చేస్తున్నారు, మీరు మాట్లాడేప్పుడు మాత్రం ఓపెన్ చేస్తున్నారు, ఎవరిదో బ్యాక్గ్రౌండ్ సౌండ్, మాట్లాడేటప్పుడు మాత్రం ఓకే అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడినప్పుడు మ్యూట్ చేసుకోండి అనమాట ఇట్లా. సో ఇక్కడ మనం ఎక్కడా పెట్టుబడి పెట్టకపోతే సపోజ్ పాయింట్ అది కాదు. ఇక్కడ ఏంటంటే 1 లాక్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, మనము జస్ట్ నార్మల్ పర్సన్కే తీసుకున్నాం. మనం ఇప్పుడు 1 లాక్ అని సార్ అన్నారు, నేను అంటాను 50,000 అంటాను. సరే అంటే మీ దగ్గర 50,000. ఇప్పుడు 1 లాక్ అనేది చాలా అరుదుగా ఉంది, అందరికీ లేవు 1 లాక్. 1 లాక్ అంటే 1 లాక్ సాలరీలు ఈ రోజులలో నాకైతే అనిపిస్తుంది అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, హై లెవెల్ గురించి మాట్లాడట్లేదు. మనం హై లెవెల్ ఉన్న వారికి ఏంటంటే తనకు సాలరీ బాగుండొచ్చు, 2 లక్షలు 3 లక్షలు ఉండొచ్చు, లేదా 1 లాక్ ఉండొచ్చు, తర్వాత తనకు కొంచెం వరకు ఆస్తి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాబ్ చేస్తుండొచ్చు మంచిది. అలాంటి వాళ్ళకి అవసరం లేదు, ఇది అక్కర్లేదు. నేను వాళ్ళ గురించి కదా మాట్లాడేది. ఇప్పుడు మనకి మీరు ఒక మాట వాడారు ఇక్కడ, ఏదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. మిడిల్ క్లాస్ అంటే మనమే వస్తాం, మనం అంటే ఇక మనందరము. నన్ను అడిగితే నో ప్రాబ్లం, నేను ఇక్కడ మరి మీరు హై క్లాస్ వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ నేను జనరల్గా మాట్లాడుతున్నాను అనమాట. సో ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకు 1 లాక్ లేదు సాలరీ. చాలా మందికి మీరు అవునన్నా కాదన్నా నేను చెప్తాను, 1 లాక్ లేదు, చాలా మందికి లేదు. 100లో 20 మందికి ఉండొచ్చు 1 లాక్ సాలరీ, ఐ థింక్ సో, రైట్. బట్ ఎక్కువ మందికి బిలో 50 ఉన్నాయి సార్, బిలో 50 ఉంది సాలరీ, బిలో 50 ఉన్నాయి. ఏమంటారు సార్ ఆకాష్ సార్, కరెక్టేనా? అంటే ఇది జనరల్గా అంటే 100% ఎవరు మనం చెప్పలేం, కానీ నార్మల్గా అయితే బిలో 50,000 ఎక్కువ మందికి జాబ్స్ ఉన్నాయి, అవునా? ఎస్ సార్, ఎస్ 70% వేసుకున్నాం సార్, 50% ఎందుకు, బిలో 70% లా నెలకు 50,000 ఖచ్చితంగా ఉంటాయి. నేననే అట్లాగా సార్, నేననే ఏంటంటే 100లో 20 మందికి మాత్రమే 1 లాక్ ఏవో సాలరీస్ ఉన్నాయి, ఇంకా మిగతా 20 మందికి 50,000 లోపు అంటున్నా. 50,000 లోపు ఉన్న జీతం 50,000 లోపే ఉంటుంది. రైట్ సార్, రైట్. ఓకే సార్, అలా ఉంది. సో ఇక్కడ సార్, ఇక్కడ అలా ఉన్నప్పుడు సో మనం జీతం పైనే బతకాలి అంటే మనం బతకలేం సార్. మనము జీతం పైనే ఆధారపడి బతికితే బతకలేము. మరి ఏం చేయాలి? మరి ఫిజికల్గా ట్రేడింగ్ అంటే ఈ క్రిప్టో ట్రేడింగ్ కాదు సార్ నేను అనేది. సపోజ్ ఒక సూపర్ మార్కెట్ ఒక ఏదో మరి ఫిజికల్గా దాన్ని ట్రేడింగ్ అంటాం, అది కూడా ట్రేడింగ్ కిందకి వస్తాను అనమాట. అలాంటి బిజినెస్ చేద్దామంటే మన దగ్గర ఎక్కువ పెద్ద మొత్తం లేకపోయా, అదొకటి. తర్వాత మనం ఉద్యోగాన్ని మానాల్సి వస్తుంది అలాంటివి పెడితే. అంటే ఇక్కడ నువ్వు టైం ఇవ్వాలా, ఇక్కడ లక్షలు పెట్టాలి,
టైం కూడా ఇవ్వాలి. అది అంటే నేను అనేది సెల్ఫ్ బిజినెస్ ఏమైనా చేస్తే, నువ్వు ఏ బిజినెస్ చేసినా నువ్వు ఒక టైం ఇవ్వాలా, లేకపోతే నీ యొక్క బిజినెస్ అనేది లాస్ వస్తుంది ఖచ్చితంగా, అక్కడ ఉన్నది పోతుంది. సో ఖచ్చితంగా నీ టైం ఇవ్వాలి. ఇక్కడ టైం లేదు, నువ్వు టైం ఇవ్వవు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మంత్లీలో సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మందికి మనందరికి కూడా అసలు ఆ సాలరీ రాకముందే 50,000 సాలరీ వస్తుందని కానీ వాళ్ళ సేవ్ చేసేది 20,000 కావచ్చు, మేము 30,000 ఖర్చులు పోగా. బట్ నీకు అప్పటికే నువ్వు లెక్కలు పెట్టుకుంటే ఈ 30, 20 పోయి ఇంకో 10,000 మైనస్లో ఉంటున్నావు, ఇంకో 10,000 మైనస్లో ఉంటున్నావు. అలా జరుగుతుంది కొంతమందికి. ఓకే, ఇంకా కొంతమంది, అందరికి కాదు కదా, అట్లా అందరికి జరగదు కదా. కొంతమందికి ఓకే 30,000 ఓకే 20,000 బ్యాలెన్స్ ఉంటుంది. బట్ దాన్ని నువ్వు సంవత్సరం పాటు నిలబెట్టినా కూడా ఆ 20,000 నీకు అసలే ఏమి ఆటంకాలు లేకుండా, ఏ మెడికల్ ప్రాబ్లం రాకుండా, ఏది లేకుండా ఉన్నా కూడా సంవత్సరానికి 20,000 మిగిలితే 2,40,000 రూపాయలు మిగులుతుంది. అంటే ఏ ఖర్చు ఎక్స్ట్రా రాకపోతే, అంటే 30,000 ఖర్చు అయింది మొత్తం ఓవరాల్గా టోటల్గా. ఓకే, ఇక్కడ అట్లా అంటే 50,000, ఒక మినిమం 50,000 సాలరీ ఉన్న వ్యక్తిని మనం తీసుకున్నాం ఇక్కడ. బట్ 50,000 అందరికి ఉన్నదంటే సార్ మళ్ళా అందులో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక 60-70% మందికి కూడా లేదు 50,000 జీతం. మళ్ళీ 100లో మళ్ళీ ఇక్కడ 40% మళ్ళీ తక్కువనే, 50,000 కంటే మళ్ళీ తక్కువనే ఉన్నాయి జీతాలు. 20-25,000లో సాలరీ మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్. అట్లా మాట్లాడితే మన దగ్గర 10,000 గురించి కూడా ఉన్నారు. బట్ అది వేరే, దట్స్ అదర్ థింగ్స్. అది వేరు. ఎందుకంటే ఒక యంగ్ అంటే యంగ్ అంటే ఏంటి సార్? సో 25 నుంచి వెళ్ళి 35-40 బిలో ఉన్న వ్యక్తి, అంటే ఈ 25 నుంచి వెళ్ళి తను 10,000 మీద జాబ్ చేస్తే అది నేనంటాను కరెక్ట్ కాదని. ఓకే, సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే మన బిజినెస్లో ఉన్నాం కనుక ఒక 50,000 జీతం ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. సో నువ్వు అట్లా ఈ 2,40,000 రూపాయలు మిగిలితే సంవత్సరం కంటిన్యూగా నువ్వు చేస్తే. బట్ ఎప్పుడో ఒకసారి సార్ 30,000 కంటే నీకు ఎక్కువ ఖర్చు అవుతాయి కూడా కొన్ని రోజులు, కొన్నిసార్లు, కొన్ని నెలలు. ఎందుకు అంటే అది డిపెండ్ ఆన్ చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, మనకు ఆరోగ్యం బాగుండడం, లేకపోతే మన దగ్గర అమ్మ నాన్నలు ఉన్నారు, వాళ్ళ ఏజ్ పెరుగుతుంది. సో ఎప్పుడు ఒకసారి కొద్దిగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఈ 20,000 కట్ అవుతుంది. మిగిలిచ్చిన నీకు 20,000 కట్ అవుతుంది. అంటే రౌండ్ ఫిగర్ నీకు నన్ను అడిగితే 2,40,000 మిగలకపోవచ్చు సంవత్సరానికి లెక్క పడితే. ఓన్లీ 2 lakh, అది కూడా 50,000 జీతం ఉండి నువ్వు నార్మల్గా ఖర్చు చేసుకుంటూ వెళ్తే. సో ఆ 2,00,000 రూపాయలని నువ్వు అలాగే ఉంచుకుంటే కూడా మరి ఎంత నీకు మనీ ఎర్న్ అవుతుంది, అది ఎంత జమ అవుతుంది. నువ్వు ఎక్కడ కానీ పెట్టుబడి పెట్టకపోతే, లేదా దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయకపోతే, అంటే ఇన్వెస్ట్ అనేది కూడా కొన్ని మంచి ప్లేసులలో ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే కనుక అది అట్లే ఉంటే డబ్బు పెరుగుతుందా? సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం సార్, ఈ 2,00,000 రూపాయలని మనము ఈ 2,00,000 రూపాయలని సంవత్సరానికి 2,00,000 మిగిలింది, దీన్ని ఒక బీరువాలో పెట్టండి. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. దాని విలువ తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం అనలైజ్ చేయడం జరిగింది ఇక్కడ. చెప్పండి సార్, ఇప్పుడు మీరు దాని విలువ తగ్గుతుందా పెరుగుతుందా? మీరు బీరువాలో పెడితే ఇప్పుడు 2,00,000 రూపాయలని మీరు తీసుకొచ్చారు, మిగిలిన సంవత్సరానికి మిగిలింది, దాన్ని తగ్గుద్ది సార్, దాని వాల్యుయేషన్ అనేది తగ్గిపోతుంది. చూసారా సార్, తగ్గుద్ది వాల్యుయేషన్. ఇది ఎలా అనేది కొంతమంది ఎవరికైనా డౌట్ ఉంటే కనుక మనం అనలైజ్ చేయొచ్చు. ఎవరు సపోర్ట్ లేదు, ఎందుకు తగ్గుద్ది మరి సార్? అది 2,00,000 మీరు పెట్టారు, నేను మిమ్మల్ని అడుగుతాను సార్. నేను వెంకటేష్ సార్ మిమ్మల్ని అడగట్లేదు ఇక్కడ. మరి సార్ అన్నారు, ఇప్పుడు వెంకటేష్ సార్ అన్నారు తగ్గుతుంది అన్నారు. ఎలా తగ్గుతుంది సార్? అక్కడ 2,00,000 పెట్టి నేను 2,00,000 పెట్టాను, ఆ 2,00,000 మళ్ళీ నేను రోజు చూసుకుంటే అలాగే ఉంటుంది, 4 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఎలా తగ్గుతుంది? అది మీకు కాదు సార్ క్వశ్చన్, ఇది వెంకటేష్ సార్ కాదు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ ఎవరికైనా నచ్చితే మేము చెప్పగలుగుతాం. బట్ నీ 2,00,000 వాడు పెడితే నువ్వు 10 సంవత్సరాలు పెట్టు, ఓకే, ఒక సంవత్సరానికి 2,00,000 మిగిలినాయి ఆడ పెట్టావు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చింది, మళ్ళీ 2 సంవత్సరాలు 4,00,000 అయింది. ఓకే, మళ్ళీ ఇంకొక సంవత్సరం 3 సంవత్సరాలు అయింది 6,00,000.
ఈ విధంగా పెడుతున్నావు కరెక్టే. ఆ బీరువాలను చూడడానికి 6 లక్షలు ఉన్నాయి, కానీ దాని వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా అంటే వెంకటేశ్వర తగ్గుతుందా అన్నారు. ఎవరికైనా ఈ విషయంలో డౌట్ ఉందా? దానికి వెంకటేశ్వర అన్నారు తగ్గుతుంది అన్నారు. మరి ఈ విషయం లోపల మరి తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది? మన పైసలు మనకే ఉన్నాయి కదా సార్. ఎవరైనా చెప్పగలరా దీనికి? ఎలా తగ్గుతుంది సార్? అది ఎందుకు తగ్గుతాయి? అవి ఉన్నాయి కదా అక్కడనే పైసలు మిగులుస్తున్నాడు. ఇంకేదో 50,000 జీతం మీద పనిచేస్తున్నాడు. రేపు పొద్దున పిల్లలకో లేకపోతే నాకో పనిచేస్తాయని చెప్పేసి తను పక్కన పెడితే రామశేష్ గారు ఆయన రైజ్ చేశారు. సార్ చెప్పండి సార్. వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ తగ్గుతాయి అనే దానికి ఏంటంటే పక్కనుంటే అవి పక్కనే ఉంటాయి, కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అవి ఏదంటే ఏదైనా బ్యాంక్ లో ఫిక్స్డ్ చేసో లేకపోతే ఎందులో దాంట్లో పెట్టుబడి పెడితే రూపాయికి రూపాయి వస్తుంది కాబట్టి దాని వాల్యూ పెరుగుతుంది. పక్కనుంటే గ్రోత్ లేక అది అక్కడే ఉండిపోతుంది కాబట్టి అది తగ్గుతున్నట్టే నా ఆలోచన ప్రకారం. అదే మనం బ్యాంకులో కానీ ఏదైనా ఫిక్స్డ్ లో కానీ ఎందులో పెట్టుబడి పెడితే అవి ఆ డబ్బులు మనకి గ్రోత్ అవుతుంది కాబట్టి పెరుగుదల ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరైనా మరి చెప్పడానికి ప్రయత్నించండి. సార్ కూడా చాలా బాగా చెప్పారు. ఇంకా చెప్పండి సార్. ఎవరైనా సార్ మాట కరెక్టేనా లేకపోతే మీ దగ్గర ఇంకేమైనా ఆలోచన ఉందా? మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వండి సార్, పర్లేదు. ఎస్ సార్. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. అందరికీ నమస్తే సార్. పివిసిపేట సభ్యులందరికీ నమస్తే సార్. మనకి మీరు చెప్పిన ప్రకారం 50,000 లోపల ఇది చేసుకునే వాళ్ళకి అంటే వారు హెచ్చు తక్కువ తల్లిదండ్రులు కానీ తాతల ఆస్తులు కానీ ఏమీ లేకపోతే వాళ్ళు రెండు బుద్ధివంతులు కానీ కావాలి. ఎలా అంటే వచ్చే సంబళం తక్కువ, జవాబుదారీలు చూసుకోవాలా, ఇంటి ఖర్చులు, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయినట్లల్లా స్కూల్ ఫీజులు అవి ఇవి ఖర్చు జాస్తి అయితే వస్తాయి. మన సంబళము మనకి సాల్కి వచ్చే స్టేజ్ లో వస్తుంది. అప్పుడు ఏమన్నా చేసి అంతో ఇంతో మనం బీరువాలో పెట్టే బదులు ఏదైనా ఇంట్రెస్ట్ ఇచ్చుకునేదో లేదు బ్యాంక్స్ లో పెట్టేదో ఏదో ఒకటి మనం ఇంత వస్తే ఇంత వస్తుంది అనే దీంట్లోనూ చేయాలి ఖండితంగా. చేస్తేనే, లేకపోతే అది నష్టపోయినట్లే కదా సార్. నష్టపోయినట్లే కదా సార్. అవును సార్. అవును సార్. దండిగా ఉండే వాళ్ళకైతే లెక్క వచ్చేలేదు అవి. మనం అంతా మన సంబళంలోనే అడ్జస్ట్ చేసుకొని పోవాలా అనే వాళ్ళకి ఆలోచన ఉండాలి సార్. ఇప్పుడు మనమంతా పరిలవెనికి వచ్చింది మన తాతలు తండ్రులు వాళ్ళు కోటాధీశులు కాలేదు. ఏదో మేము దీంట్లో అంతో ఇంతో డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే పరిలవెనికి వచ్చినాం. అదే మన అదృష్టం. పివిసి మేటకు పోయినాం. అది అదృష్టం చేంజ్ అవుతుందో లోపలికి పోతుందో మనకు గుర్తులే. వేసేసినాము, ధైర్యంగా ఉండాలి అంతే. అయ్యో నాకు బాగానే అనుకుంటే వచ్చేలా, నాకు కావాలనుకుంటే తెలిసేలా. దాని నుంచి అది ఎప్పుడు రావాలో, ఎవడు వస్తుందో, ఏ టైంకి వస్తుందో వస్తుంది అనుకోవాలా. ఇకప్ప మా జోబులో నుంచి కిందికి పోయింది అన్నాక అది వచ్చేదాకా మనం కాయాలి. అంతేగాని దినాము అది పోయా ఇది పోయా అంటే మర్చిపోవాలా, వేసినాడే మర్చిపోవాలా. అంతే కదా సార్. మనం ఏం చేయొచ్చో, మన లీడర్లు ఏం చెప్పినారో దాన్ని అర్థం చేసుకొని ఫీల్ చేసుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒక ఛాన్స్ లేదు అంటే ధైర్యంగా ఊరికే ఉండేలా. ఊరికే వాళ్ళకి బేజారు, వినేవాళ్ళకి బేజారు, అట్లా కావాల్సిందే ఇట్లా కావాల్సిందే అని. మనం 1000 జనం కొట్టుకున్నా కూడా కంపెనీ ఏం చేయాలో అదే చేస్తుంది అనేది మనకి నెట్వర్క్ అనుభవము. ఇది ఇంతే కదా సార్. వాళ్ళు వైట్ పేపర్ ఏముందో దాని ప్రకారమే పోతారే కానీ మనం చెప్పిన ప్రకారం ఎవరు వాళ్ళు రారు. ఇది సార్ నేను చెప్పి. దీంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను దయచేసి క్షమించండి సార్. లేదు అట్లేం లేదు సార్. అట్లేం సార్. ఓకే మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క ఆలోచన చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి సార్. కరుణాకర్ సార్ ఇందాక ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. చెప్పండి సార్. సార్ రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అది అంటే మీరు ఏదో మనీ అంటున్నారు అని అంటే నాకు అర్థం కాలేదు క్వశ్చన్ అనేది. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే, సో ఇక్కడ ఇందాక ఒకటి మరి ఒక నువ్వు స్టార్టింగ్ అంటే మీరు స్టార్టింగ్ నుంచి లేరని నాకు అర్థమైంది. ఇక్కడ ఒక సారు లీడర్లు అందరూ బాగానే బాగుపడ్డారు, మిగతా వాళ్ళు పరిస్థితి మిడిల్ క్లాస్ పరిస్థితి, పెట్టుబడి పెట్టిన పరిస్థితి
మీరైనా అర్థం చేసుకోండి. వేరే వాళ్ళతో పెట్టించకండి, వేరే వాళ్ళని మోసం చేయకండి. ఎవరైనా మాట్లాడడానికి ముందుకు వస్తే వాళ్ళు మాట్లాడింది ఒకటి, అక్కడ అయ్యేది ఒకటి. లీడింగ్ ట్రేడింగ్ అంటారు, అసలు ట్రేడింగ్ అనేది ఏమీ తెలియదు, జనాల్ని మోసం చేస్తున్నారు. పీయూష్ మీట పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ బాధపడుతున్నారు, మిగతా వాళ్ళందరూ లబ్ధి పొందారు అని ఒక మాట అన్నారు. అంటే ఇక్కడ ఏమొచ్చింది దానికి వచ్చాను. సపోజ్ ఇప్పుడు ఈ రోజులల్లో అందరికీ ₹1,00,000 కూడా లేవు. అంటే మిడిల్ క్లాస్ వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. లక్షలు కాస్త 10 లక్షలకు ₹1,00,00,000 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు జీతం, అంటే జాబ్ చేసి ఎర్లీ మంత్. బట్ మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి గురించి మనం మాట్లాడితే అందరికీ ₹1,00,000 లేదు సాలరీలు, అవునా? సో ఎక్కువ శాతము చూస్తే 50,000 అనేది ఉన్నది. ఆ 50,000 కూడా 100లో మళ్ళీ 75 మెంబర్స్ కి 50,000 ఉంటే మిగతా వాళ్ళకి 20 నుంచి వెళ్ళి 30, 40 ఈ విధంగా ఉంది అన్నమాట. అయితే ఈ 50,000 ఉన్న వ్యక్తి ₹30,000 ఖర్చు పెట్టి ₹20,000 దాచుకుంటున్నాడు. అంటే ఫ్యూచర్ ప్లాన్ అన్నమాట అది. ఆ దాచుకుంటుంటే ఇక్కడ కూడా ఈ ₹20,000 కూడా మిగులుతున్నాయి, కరెక్టే. బట్ ఇక్కడ మనతో అమ్మ నాన్న ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, 2 భార్య, వైఫ్ అండ్ హస్బెండ్, మనం 6 గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇలా మాట్లాడితే ఈ ₹20,000 మిగులుతున్నాయి కదా అని చెప్పేసి రౌండ్ ఫిగర్ 20,000 మిగిలించుకున్నట్టు నెలకు తీసాం. దీన్ని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుందాం ప్రతి నెల 20,000. సపోజ్ ఒక 5 సంవత్సరాలు అలా పెట్టారు. బట్ అక్కడ 2 5 10 ఎంత తయారైంది సార్? అంటే మంత్ ఇయర్లీ 2 లక్షలు. సో 5 సంవత్సరాలు అలా పెట్టాడు, అది ₹10,00,000 అయింది. అంటే అది దాన్ని బీరువాలో పెట్టాడు, రోజు చూసుకుంటున్నాడు, కరెక్టే ఉంటుంది. బట్ దాని వాల్యూ అనేది మరి అక్కడ చూడటానికి మాత్రం అవే ఉంటున్నాయి. మరి దాని వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. 25,000 1 year కి వచ్చేసి 3 lakhs సార్. 25,000 కదా సార్, 20,000 అనే 24,000 మిగులుతున్నాయి. బట్ మిడిల్లో పండగలకు పబ్బాలకు లేకపోతే ఎవరికైనా ఆరోగ్యం లేకపోతే ఖర్చు అయినాయి కనుక ₹40,000 తీసేసాం. ఓన్లీ 2 lakh బచాయిస్తున్నాడు, 2 లక్షలు మాత్రమే మిగులుస్తున్నాడు. బట్ అవిటిని కూడా తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటున్నాడు. దాని భద్రంగా ఏదైతే ఎక్కడైతే బాగుంటుందని అక్కడ పెట్టుకుంటున్నాడు. అక్కడ పెట్టుకుంటే దాని వాల్యూ, దాని యొక్క విలువ తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఇక్కడికి వచ్చాను. జీరో సార్, జీరో వాల్యూ అనేది మనకి ఇంట్రెస్ట్ అనేది. డబ్బులు ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయి, చూడడానికి అతనికి 2 లక్షలు కనబడుతున్నాయి కదా సార్, నోట్స్ ఉన్నాయి. ఓకే సార్, 2 లక్షలు కనిపిస్తున్నాయి సార్, కాదని నేను అనట్లేదు. ఆ సారు కూడా అంటే వేరే తిరిగి అనుకోకండి సార్. సరే మీకు 2 లక్షలు ఉన్నాయి, మీరు చెప్పండి సార్, ఓకే ఓకే మీరు చెప్పేది అట్లా అనమాట. అయితే ఏంటంటే సార్ ఇక్కడ మన ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఈ రోజు 2 లక్షలతో సరిపోతుంది సార్, రేపు అనుకోకుండా 10 lakhs అవుతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి సార్? సో అవి ఏంటంటే మనము ఏదన్నా మామూలుగా దానికి డెవలప్ చేసుకుంటుంటే దాని యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది సార్. ఇప్పుడు పిల్లోడికి మనం పుట్టంగానే మనం ఎఫ్డి లాగానో ఏదో మామూలుగా ఎల్ఐసిలు అవి చేస్తుంటాం. ఎందుకుంటాం సార్? ఈ రోజు మనం పెట్టిన పెట్టుబడి ఒకసారి మనం బిట్ కాయిన్ చూసుకుందాం సార్. 2010 లో ₹1 ఎంతో ఉండేది సార్. ఈ రోజు చూసుకుంటే దాని వాల్యూ వచ్చేసి దాదాపుగా క్రోర్స్ లో ఉంది. అంటే ఇప్పుడు మనం క్రోర్స్ పెట్టి కొనుక్కోలేం, కానీ అప్పుడు కొనుక్కున్న వాళ్ళు దాని అయితే డిమాండ్ అనేది హెవీగా సార్. అంటే ఇక్కడ పీవీసీ మెట్ అనేది ఇప్పుడు కనిపించేసరికి ఏంటంటే వాళ్ళు ఏ విధంగా అంటే పెట్టారో నాకైతే అర్థం కాదు. కానీ సరే, ఒక మంచిగా ఉంటే లీడర్లు మంచి వాళ్ళు, సరే బాగా లేకుంటే లీడర్లను మనం చేస్తామంటే అది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా దీనికి తీసుకొచ్చింది కూడా లీడర్లు కాదు, ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఉందని చెప్పి లీడర్లు చెప్పడం జరిగింది. దానికి కర్త కర్మ క్రియ అని మనమే తెలుసుకొని దాని విధానంగా పోవడం అనేది ఇది 100% చాలా కరెక్ట్ విషయం. చాలా మాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, మీరు మాట్లాడే 100% కరెక్ట్. బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను మధ్యలో వచ్చాను. ఎందుకంటే ఒక్కటి చెప్పండి, అతను అక్కడ డబ్బులు పెట్టుకుంటున్నాడు,
దాని విలువ తగ్గుతుందా పెరుగుతుందా లేకపోతే అనేది మాత్రం తగ్గుతుంది తగ్గుతుంది సార్, తగ్గుతుంది తగ్గుతుందా? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. తగ్గుతుంది తగ్గుతుంది. అర్థమైంది సార్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాకు వెంకటేష్ సార్ చెప్పిందే కరెక్ట్ సార్. దాని విలువ అనేది తగ్గుతుంది సార్, దాని విలువ సార్. పెరగట్లేదు, దాని విలువ పెరగట్లేదు సార్. అక్కడ అతనికి 2 లక్షలు 2 లక్షలకి 2 లక్షలే ఉంటాయి, కానీ దాని విలువ ఆ 2 లక్షలే కాకుండా ఉండడం కాకుండా పెరగడం కాకుండా తగ్గిపోతుంది దాని విలువ అంటారు, అంతేనా? తగ్గిపోతుంది సార్. ఓకే రైట్, సార్ థ్యాంక్ యూ. పరిస్థితులు మారుతున్నాయి కదా సార్, రోజు రోజు మన ఖర్చులు అనేది పెరుగుతుంది కదా సార్. ఇప్పుడు వెజిటేబుల్స్ ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు సార్. ఏదైనా కూడా ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు సార్. మన హాస్పిటల్ ఖర్చులు కూడా ఇప్పుడు ఒక ఆర్ఎంపీ దగ్గరికి పోతే వేరే తీరు ఉంటది, ఒక హాస్పిటల్ దగ్గరికి వేరే తీరు ఉంటది, ఒక మల్టీ హాస్పిటల్కి వెళ్తే వేరే తీరు ఉంటది. సో అన్నిటికీ ఒకటే చికిత్స కదా సార్, డాక్టర్ ఒక్కటే, కానీ రేట్ ఎందుకు పెరుగుతుంది? దాని పొజిషన్ బట్టి పెరుగుతుంటది. సో ఈ రోజు మనకు ఈ రోజు 2 లక్షలు అనేది మనం బీరువాలో పెట్టుకుంటే అన్న కరెక్టే, మనకు అక్కడ వాల్యూ అనేది అక్కడ బీరువాలోనే ఉంటాయి, కానీ మన గ్రోత్ పరంగా మాత్రం అది డెవలప్ లేదు సార్, అది డెవలప్ అనేది ఉండదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నాకు అర్థమైంది. దీన్ని బట్టి మీరు అనేది ఏంటంటే నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మన్నించండి సార్. తప్పు లేదు, తప్పు గురించి కదా సార్. ఇక్కడ జస్ట్ మనము అందరం ఒకటే. మనం జస్ట్ ఏంటంటే మనం ఒకరు ఇప్పుడు 100 మంది ఉన్న కాడ ఒకరిద్దరు మాట్లాడిన దానికి ఒక 10 మంది మాట్లాడిన దానికి డిఫరెంట్ గా ఉంటది. దానివల్ల మనం కొంతవరకు నేర్చుకోగలుగుతాం అనమాట, అంతే తప్ప ఇక్కడ ఎవరు తప్పు అని ఉప్పు అని కాదు సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో పెడతాం సార్, మనం తక్కువ ఫ్లాట్ ఉన్నప్పుడు తక్కువ రేటు పెడతాం సార్. ఎందుకు? మనకు రేపు ఫ్యూచర్ రోజుల్లో పిల్లలకు ఉపయోగపడతాయని దాన్ని కొని పెడతాం సార్. సో దాని ఇప్పుడు వాల్యూ వచ్చేసి అది నేను మాట్లాడతాను. ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడిద్దామన్న ఆలోచన. ఓకే సార్, మాట్లాడండి. ఓకే, నాకు ఈ టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీరు కూడా చాలా బాగా చెప్పారు. మీకు కూడా సార్ మంచి మంచి సజెషన్స్ ఇస్తుంటారు. మీరు కూడా రియల్లీ మీలాంటి వ్యక్తులతో మీరు దొరకడం మాకు రియల్లీ గ్రేట్ సార్. సూపర్ సార్. మీరు వెంకటేష్ సార్ రియల్లీ గ్రేట్ సార్. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఉండండి, లైన్ లో ఉండండి, పర్లేదు. ఇంకా మన మిగతా లీడర్స్ తో కూడా మాట్లాడతాం. సో డియర్ పార్ట్నర్స్, మరి సార్ అన్నారు ఇక్కడ ఎవరిని మాట్లాడినా కూడా మరి దాని విలువ తగ్గిపోతుంది అంటున్నారు. ఎందుకంటే మరి నేనంటున్నాను 2 లక్షలు ఉన్నాయి, అలాగే సంవత్సరం గడిచింది అంటే తను రోజు 20 అంటే నెల 20,000 రూపాయలు అక్కడ పెడుతున్నాడు ఖచ్చితంగా. మరి అది నిజంగా సంవత్సరానికి మరి ఇంకా 40,000 పోయినా కూడా ఏదో ఖర్చుల వల్ల అనేవాళ్ళ ఖర్చుల వల్ల ఆ 2 లక్షలు అక్కడనే ఉన్నాయి. కానీ మరి మీరు అన్న మీకు దాని వాల్యూ తగ్గిపోతుంది అంటున్నారు. చెప్పండి సార్, ఇంకెవరైనా తగ్గిపోతుంది అంటే ఎందుకు తగ్గిపోతుంది నాకు అర్థం కాలే. ఇంకెవరైనా ఉన్నారా సార్? సార్ షేర్ చేసుకోండి సార్. మాట్లాడితే ఏమో సార్, మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి సార్. మాట్లాడండి సార్, ఏముంది. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే గురూజీ, నమస్కారం. అందరికీ నమస్కారం సార్. మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం సార్. మధ్యలో నాకు కొంచెం ఫోన్ వచ్చి కట్ అయింది సార్. అంటే మీరు ఇప్పుడు చెప్పే సంభాషణ ప్రకారంగానైతే ఒక వ్యక్తి నెలకు 20,000 చొప్పున, అంటే మొత్తం 1 లక్ష రూపాయలు 50,000 ఇన్కమ్ అయితే ఖర్చులు పోను నెలకు ఒక 20 రూపాయలు దాచి పెడితే 20,000 రూపాయలు దాచి పెడుతున్నాడు. నెలకు 20,000 దాచి పెడుతున్నాడు. ఒక 10 అంటే ఒక 5 సంవత్సరాలు దాచి పెడితే 10 లక్షలు అవుతాయి అనుకుందాం. అవును సార్, అవును సార్, అదే పాయింట్ సార్. అయితే వాటి వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అనేదే కదా సార్ మీరు అడిగింది. అంతే సార్, బీరోలో పెట్టుకుంటాడు. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు ఫ్యూచర్ లో ఈ మనీ నాకు పనిచేస్తుంది, ఖచ్చితంగా నేను దాచి పెట్టుకుంటున్నాను అని చెప్పి దాచి పెట్టుకుంటున్నాడు, అలాగనమాట. అవును సార్, అవును. సో ఆ లెక్క ప్రకారంగానైతే మనకు అంటే వాటి వాల్యూ తగ్గుతుంది అన్నారు, అంతే కదా సార్? వాల్యూ తగ్గుతుంది అంటున్నారు వీళ్ళు. ఎందుకు తగ్గుతుంది? ఎందుకంటే తన మనీ తనకు ఉంటుంది, రోజు చూసుకుంటున్నాడు కదా, ఎందుకు తగ్గుతుంది వాల్యూ? అవును, సరే. ఆయన ఆ వర్షన్ లో చూస్తే అది కరెక్ట్ గానే అనిపిస్తుంది సార్. నా దగ్గర 10 లక్షలు అయితే ఉన్నాయి, ఒక 5 సంవత్సరాల నుంచి దాచుకున్నాను సార్. కానీ నా దగ్గర ఉన్న 10 లక్షలుగానే కనపడతాయి. కానీ నా ఏదన్నా వస్తువు కొనాలంటే ఇప్పుడున్న రేట్ అప్పుడు ఉండదు కదా సార్. సో అదొకటైతే ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే మన రూపాయి వాల్యూ 7% తగ్గుతుందంట సార్. అంటే మన వస్తువు వాల్యూ పెరుగుతుంది. మనం ఈ రోజు 5 సంవత్సరాలు దాచిపెట్టి 10 లక్షలు సంపాదించుకున్నాం అంటే 7 లక్షలుగానే మిగులుతాయి సార్. మనకు 3 లక్షలు అంటే ఏదైనా వస్తువు కొనుక్కున్నట్టయితే ఆ వస్తువు వాల్యూ అనేది పడిపోతుంది, అంటే పెరుగుతుంది.
డబ్బు వాల్యూ అనేది అప్పటికి వచ్చేసరికి మనం 10 లక్షల ప్లేస్ లో 13 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. సో అందుకనే వాటి వాల్యూ తగ్గినట్టు సార్. ఓకే సార్. ఇంకో చిన్న విషయం, ఇందాక ఫస్ట్ లో తమరు చదివిన మ్యాటర్ల ప్రకారంగానైతే సార్ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. సో పీవీసీ మెటా గురించి మన వాళ్ళు మీరు చెప్పిన తర్వాత నేను గ్రూప్ లో డిస్కషన్ కూడా ఇప్పుడే చూశాను సార్ కొన్ని విషయాలు. సరే, ఏది ఏమైనా సార్ ఎవరైనా ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం సార్. మన భారతదేశం అంటేనే ప్రజాస్వామ్య దేశం. సో ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉంటుంది, అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాటిలో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ మన మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, కానీ మన మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే సార్, మన గ్రూపులో 2720 మంది మెంబర్స్ ఉన్నారు సార్. ఇన్ని మెంబర్స్ ఉన్న గ్రూపులో ఒక మెసేజ్ పెడుతున్నాము అంటే ఇక్కడ ఎవరు కూడా, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను ఒక విషయము, ఇందులో ఎవరు కూడా మైనర్లు లేరు సార్. అంతా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు అంటే 70-80 సంవత్సరాల వరకు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి గ్రూపుని మనం ఏ రకంగా గౌరవించాలి అంటే, సో ఇక్కడ అందరూ బతుకు తెరువు కోసమా అంటే ₹1 ఎలా సంపాదించుకోవాలి, మనకి ఎక్కడైతే మంచి ప్లాట్ఫామ్ దొరుకుద్దా అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు సార్. సో ఈ గ్రూపులో ఎంత విలువ ఉంది అంటే ఈ 2720 మంది మెంబర్స్ కూడా సార్ చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యం లెక్క ఉంటారు సార్. ఎందుకంటే అందరు కూడా నేర్చుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు. నేను ఏదో ఒక రకంగా ఒక కుటుంబానికి హీరో సార్ వాళ్ళు. ఖచ్చితంగా సార్. ఎవరి వాళ్ళు పెద్ద హీరో. కాబట్టి అలాంటి హీరోలు అనేవాళ్ళు హీరోయిజంగానే ఉండాలి, కానీ లేఖితనం అనేది ఉండకూడదు. ఆ లేఖితనం ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఒక వ్యాపారంలో ఉన్నాము. వ్యాపారం అంటే నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. నీకు నచ్చకపోతే బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు నిన్న ఒక చిన్న న్యూస్ చూశాను సార్. నేను ఒక 12 ఏళ్ల పాపని ఇంచుమించు హైదరాబాద్ లోనే రేప్ అంటే చంపారు. చంపిన తర్వాత దాని మీద కూడా సార్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు తంబు ఒక 100 మంది పైకి పెడితే 50 మంది కిందికి పెట్టారు చూడండి. అందరికి 100 మందికి అట్లా చేయొద్దని అనిపిస్తే ఒక 50 మంది పర్లేదని కిందికి పెట్టారు కదా సార్. అవునవును. సో అలాగా చూసుకుంటే నువ్వు పెట్టొచ్చు, తప్పులేదు. కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, ఒక 12 ఏళ్ల అమ్మాయి, అభసుమంత లేని అమ్మాయిని చంపినరు. అదే ప్లేస్ లో మన బిడ్డో, మన అక్కో, మన చెల్లె ఉంటే అప్పుడు ఎలా ఫీల్ అవుతాము? అవును కదా సార్, అది వేరే రకంగా మనం ఫీల్ అవుతాం. అవును, అప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది. చాలా చాలా చాలా. ఇక్కడ మనము ప్రతిరోజు మీటింగ్ పెట్టుకుంటాము అంటే పీవీసీ మెటా మీద ఇష్టం ఉండే కదా సార్. 70 ఒకప్పుడు చెప్తాను, నిన్ననో మొన్ననో అన్నారు సార్, 200 మంది వచ్చేది మన మీటింగ్ కు. క్రమంగా 150 అయింది, క్రమంగా 100 అయింది. ఇప్పుడు 50 కూడా దాటడానికి ఒక సందర్భంలో కష్టంగా ఉంది. సో ఇష్టం ఉంటే రావచ్చు, ఇష్టం లేకపోతే ఇప్పుడు మనం ఎవరో కూడా బలింతం చేసి నువ్వు ఎందుకు మీటింగ్ రావట్లేదు అని మనం ఎవరేమనట్లేదు. నేను ఇంకో విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఎవరు కూడా పెట్టుబడులు పెట్టుకోమని బలంతం మాత్రం చేయలేదు సార్. అవును, పీవీసీ మెటా విషయంలో ఎవరు కూడా బలవంతంగా నువ్వు పెట్టుకోకపోతే మాత్రం నీతో మాట్లాడననే వ్యక్తి ఇక్కడైతే ఈ మీటింగులలో అయితే ఎవరు లేరు సార్. సో పీవీసీ మెటా రేట్ అనేది $13కు 13.75కు పోయినప్పుడు సో మీలాంటి వాళ్ళు కొన్నారు, నాలాంటి వాళ్ళు కూడా కొన్నారు సార్. అవును, ఈ రోజు రేటు పడిపోయింది. ఒక మాట అంటారు కదా సార్, ఏదో అన్నట్టు పూర్తిగానైతే చచ్చిపోలేదుగా, ఉండే బతికైతుంది కదా. అవును కదా. సిస్టమ్ అనేది ఉంది, సిస్టమ్ తన పని తాను చేసుకుపోతుంది అన్నప్పుడు నీ ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు. కానీ ఈ 2720 మంది గౌరవ పెద్దలున్న గ్రూపులో మనం మెసేజ్ పెడుతున్నామంటే అది విజ్ఞతకే వదిలేయాలి సార్. ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి ఒక 4 మాటలు మంచి మాటలు చెప్పండి. మీ మాటల వల్ల ఇన్స్పిరేషన్ మేము పొందామనుకోండి, మీ పేరు చెప్పుకుంటాము. ఈ రోజు కేవి దుర్గా సార్ని 2 రోజుల కానీ సార్ మీటింగ్ లో వింటుంటే ఏడుస్తున్నారు. అవును, ఇప్పటి వరకు కూడా సార్ గురించి మాట్లాడుకుంటూ ఏడుస్తున్నారు సార్.
ఇక్కడ ఎవరు బాగుపడ్డారు ఎవరు బాగుపడలేదు అనే దానికంటే ఇప్పుడు సార్ కూడా మనకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టుకున్నారు. మనతో పాటు సార్ కూడా ఎన్నో మీటింగ్లకు మనకంటే ఎక్కువ అన్నం నీళ్లు లేక కూడా సార్ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారని విన్నాం సార్. సో ఎందుకు నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే సంకల్పంతో కదా సార్. అంతే కదా సార్. మరి ఆ సంకల్పం నెరవేరాలంటే ఇంట్లో పడుకుంటేనో లేకపోతే మనం పెట్టుబడులు పెట్టుకొని కూర్చుంటేనే నెరవేరుతుందా సార్? లేదు కదా, అట్లా నెరవేరుతుంది సార్. మన వంతుగా మనం ఏం చేయాలో మన కమ్యూనిటీకి సరే మనం నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, సరే దాంట్లో తిట్టే వాళ్ళు ఉండొచ్చు, పొగిడే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు అది లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందరు వెళ్ళాలి సార్. మరి ఎవరు ఆయన దగ్గరికి వెళ్లే వాళ్ళు ఉన్నారు, వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అంటే నచ్చని వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు కదా. అందరికి ఒకే దేవుడు నచ్చినట్టయితే మనకు ఓన్లీ ఒక్క దేవుడే ఉండేవాడుగా. అల్లా ఎందుకు ఉండేటోడు, యేసుక్రీస్తు ఎందుకు ఉండేటోడు, బుద్ధుడు ఎందుకు ఉండేటోడు, వెంకటేశ్వర స్వామి ఎందుకు ఉండేవారు సార్? అలాగని చెప్పి అందరూ ఒకటి కాదు కదా సార్, ఒకటి కాదు కదా, దేవుడి పేరైతే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, మీకు నచ్చకపోతే ఎవరైనా ఈ మెసేజ్ నేను చూస్తూనే ఉన్నా సార్, నచ్చకపోతే బయటకు వెళ్ళిపోండి అని చక్కగా. ఎన్నో సిస్టంలు, వేల సిస్టంలు ఉన్నాయి, చక్కగా నెత్తిన దీపం పెట్టి వెళ్ళిపోతున్నాయి తెల్లారేసరికి. అలాంటి సిస్టంలోకి మీరు వెళ్తే ఎవరు వద్దన్నారు? కానీ ఇక్కడ మేము ఇష్టపూర్తిగా ప్రతిరోజు ఈ గ్రూప్ ఏర్పాటు చేసుకొని దీంట్లో ఏం అప్డేట్ వస్తున్నాయో చూసుకుంటూ ప్రతి అప్డేట్ ని మేము ఆస్వాదిస్తున్నాం సార్. కాబట్టి దయచేసి మీరైతే చిన్న పిల్లలు కాదు, మీరు కూడా ఒక కుటుంబానికి యజమాని, అది గ్రహించండి. ఇది ఒక గౌరవప్రదమైన గ్రూపు. మళ్ళీ దానికి వత్తాసు పలకటం, తంబులు పెట్టడం, ఇవన్నీ చేయాలనుకుంటే సార్ మీరు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోండి. చక్కగా తంబే పెట్టుకుంటారో ఇంకా ముక్కే పెట్టుకుంటారో మూతే పెట్టుకుంటారో అది మీ ఇష్టం సార్. ఇక్కడ మేము నేర్చుకోవడానికి వచ్చాము, మా మనసులు గాయపరచకండి. నచ్చకపోతే ఈ పీవీసీ మెటా మంచిది కాదనుకోండి, అసలు రాకండి, మీటింగ్ రాకుంటుండండి, అది బాగుంటుంది. కానీ మీరు వచ్చి మమ్మల్ని బాధ పెడితే మీకు ఏమైనా ఆనందం వస్తుందంటే అది మాత్రం చెప్పండి. మరి డైరెక్ట్గా మా ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాం సార్, అలా మాట్లాడొచ్చు అని నేనైతే ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు అయితే నేను క్షమాపణ ఎవరిని అడగను. లేదు, అవసరం లేదు సార్. మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, మనం అందరం కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ గా మనం మాట్లాడుకుంటున్నాము అంతే సార్. మనము సార్ ఇప్పుడు మిమ్మల్ని మనం అనడం కాదు సార్, మనము ఇక్కడ పీవీసీకి మనం ఆ రోజు చూసాము, ఆల్రెడీ ఇప్పటి వరకు నేను తీసేయలేదు. అంటే అయినా సార్ నేను ఇది వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్ళి కూడా నేను వాళ్ళని తీసేయలే ఇప్పటికి కూడా. ఏమన్నానంటే ఇక మళ్ళీ మాట్లాడి మీరు అర్థం చేసుకోండి. సో అలా ఏం లేదు సార్, మనమేమో ఇక్కడ ఎవరిని మనం మోసం చేయట్లేదు, మనందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. మనము మోసం చేస్తే అది కర్మ అనేది మనకు తిరిగి ఇప్పుడు తర్వాత వస్తుంది, అప్పుడు వస్తుంది, మనం చూస్తామని అనుకునే వాళ్ళం. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు వెంటనే తిరిగి వస్తుంది, అంత ఫాస్ట్ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి సార్ మనం ఎవరిని మనం మోసం చేయడానికో లేకపోతే లేని చెప్పి వాళ్ళ డబ్బులు పెట్టించి పోగొట్టడానికి మనం రాలేదు. మన దగ్గర ఉన్న దాన్ని మనం చెప్పడానికి వచ్చాం. ఇప్పుడు కూడా థ్యాంక్ యూ సార్ మీరు మాట్లాడిన దానికి. మనం ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేసాం, ఏంటనేది ఆ పాయింట్ మీద నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చి మాట్లాడినందుకు కూడా. ఎందుకంటే ఎస్ సార్, ఈ పాయింట్ కూడా మనం ఎందుకు రైజ్ చేసాము అంటే మన దగ్గర డబ్బు ఉంచుకోవడం బెటరా లేకపోతే దాన్ని మనకి ఏది బాగుంటుందో, ఎందులో అయితే మనకు బెనిఫిట్ దొరుకుతుందో అది మీరు ఆలోచించి మీ మనీని ఇక్కడ అంటే ఒక మంచి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పడానికి ఈ పాయింట్ రైజ్ చేసాం. ఇప్పుడు ఎవరు తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు కొంతమందికి తెలియదు, కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే 100, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసి 100 మంది ఉంటే 20 మందికి మాత్రం తెలియదు ఆ డబ్బు మనం అలా పెట్టుకుంటే అది తగ్గుతుందన్న విషయం. ఏది మీరు అన్నారు ఒక మాట, 7% తగ్గిపోతుంది. ఎస్, 7% కాదు సార్, ఒక్కోసారి 10%, 20% కూడా తగ్గిపోతుంది అది. బట్ ఎలా అనేది ఇప్పుడు మీకు మాకు తెలుసు. బట్ మనం ఎందుకు ఇక్కడ ఈ యొక్క పాయింట్ రైజ్ చేసాము అంటే మీకు మాకు తెలియదని కాదు ఇక్కడ. ఓకే, సో విషయం ఏంటంటే పబ్లిక్ కి దీన్ని విపులంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు చూడండి, మీరు మాట్లాడారు, ఇందాక ఇంకా 2-3 సార్లు మాట్లాడారు. ఏ సార్ మాట్లాడినా కూడా దాని వాల్యూ పడిపోతుందనే విధంగానే మాట్లాడారు 100%. కానీ ఈ విషయం ఇంకొక ఇక్కడ అట్లీస్ట్ నాకు తెలిసి 5 కన్నా తెలియకపోవచ్చు ఈ విషయం. అవును, మనం డబ్బును అలా దాచి పెడితే దాని వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే
ఇప్పుడు నేను ఎందుకు అలా మాట్లాడాను, ఇప్పుడు నాకే తెలిసినట్టు నేను అన్ని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ విషయాన్ని నేను చెప్పొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు కూడా నేను చెప్పొచ్చు. సార్ అక్కడ పెట్టుకుంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక వస్తువు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అక్కడ 2 లక్షలు తెచ్చి మనం పెట్టాము, ఓకే. ఇంకో సంవత్సరం తర్వాత మరి ఈ రోజున్న ఏదైనా వస్తువు మీరు తీసుకెళ్తే ఈ రోజు 2 లక్షల రూపాయలకు ఒక వస్తువు వస్తుంది. బట్ అది సంవత్సరం తర్వాత మీ డబ్బుని ఇక్కడ నిలబెట్టారు. అదే వస్తువు అంతనే మరి ఇదే 2 లక్షలకు వస్తుంది అంటే రాదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, అక్కడ దాని వాల్యూ, ఆ వస్తువు యొక్క వాల్యూ 2,20,000, 10,000, లేకపోతే 2,05,000, లేకపోతే 2,02,000 అయి ఉంటది. అంటే ఇప్పుడు నువ్వు ఈ టైంలో 2 లక్షలు తీసుకెళ్లి ఆ వస్తువు సార్ పోయిన సంవత్సరం ఇది 2 లక్షలే ఉండే, నేను అందుకే దాచిపెట్టాను, ఇప్పుడు కొనుక్కోద్దామని వచ్చాను అంటే, సార్ ఆ రోజులు వెళ్ళాయి, ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి 2,20,000 అయింది, ఇంకో 20,000 నాకు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఏమైంది సార్, నీకు ఇంకొక నెల వెనక్కి వెళ్ళిపోయావు. అంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎగ్జాంపుల్ అసలు వాళ్ళు ఎవరు లేరు, అసలు మనం ఉదాహరణకు తీసుకున్నాం ఇక్కడ. అంటే నువ్వు రోజుకు నెలకి 20,000 రూపాయలు మిగులుస్తున్నావు ఏదైతే ఉందో, ఆ 20,000 రూపాయలు ఇంకా లోనికి వెళ్ళిపోయింది. అంటే నీకు ఇంకా నువ్వు దిగజారి అంటే తగ్గిపోయావు నువ్వు. నీ వాల్యూ అంటే మనీ అనేది అది సేమ్ మనీ 2 లక్షలే ఉంది, కానీ దాని వాల్యూ పడిపోతుంది. అంటే ఇక్కడ నేను చెప్పుకొచ్చేది ఏమంటే మీ అందరి విషయం లోపల, థ్యాంక్ యూ సార్ మీరు అందరు రియాక్ట్ అయినందుకు. సో ఆ మనీని మనము ఎక్కడ పెట్టాలనేది ముఖ్యం, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ముఖ్యం సార్. ఈవెన్ ఇది 50,000 కావచ్చు, 2 లక్షలు కూడా కాదు, 50,000 కావచ్చు, లేదా 10,000 కావచ్చు, నువ్వు మిగిలిచ్చిన ఆ 10,000 రూపాయలే కావచ్చు. బట్ నీకు తెలియాలి ఎక్కడ దాన్ని నేను ఇన్వెస్ట్ చేయాలి, అది ముఖ్యం సార్. అంటే ఇక్కడ ఇంత తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను అనేది అక్కడ 2 లక్షలు దాచి పెడితే తగ్గుతా అంటే ఉన్నారు సార్, ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు సార్. అట్లా లేరని చెప్పేసి మనం అనుకోవద్దు, బట్ ఎక్కువ మందికి తెలుసు అనుకుందాం. ఈవెన్ ఇక్కడ మనకు 90 మంది ఉన్నారు. సో ఇందులో నేను తీసుకునేది 5గురికి తెలియదు కావచ్చు, నేను అందరిని అనట్లేదు, ఒక 5గురు తెలియని వాళ్ళు ఉన్నారు కావచ్చు. సో అట్లీస్ట్ మనం వాళ్ళకైనా చెప్పగలిగాం కదా, తెలియజేయగలిగాం కదా, అట్లా. అందుకని చెప్పేసి ఒక పాయింట్ రైజ్ చేశాను అంతే. బట్ ఇక్కడ ఎవరు లేరు. ఆ పాయింట్ కూడా ఎందుకు రైజ్ చేశామంటే ఇక్కడ ఒక వ్యక్తి పీవీసీ మీటర్ గురించి రాశారు, అందుకని. సో పీవీసీ మీటర్ అనేది సార్ ఇప్పటికి కూడా చెప్తున్నాం ఏంటంటే, మీరు కొత్త వాళ్ళకి లేదా తెలియని వాళ్ళకి కూడా, సపోజ్ వాళ్ళకి ఒక నెలలో 5,000 రూపాయలు 10,000 రూపాయలు మిగులుతున్నాయి. సో మీరు ఇప్పుడు ఈ టైంలో 2,000 రూపాయలు పెట్టి పీవీసీ మీటర్ కొనుక్కోమని చెప్పండి, నో లాస్. ఖచ్చితంగా నీకు రూపాయికి రూపాయి రాకపోతే నన్ను అడగండి. నన్ను అడగండి అంటే మళ్ళీ నేను గ్యారంటీ అని కాదు. సో మీరు అందరూ అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. ఎస్, ఎందుకంటే మనం పీవీసీ మీటర్లో ఉన్నాం కనుక, సో ఏది మాట్లాడినా మళ్ళీ తిరిగి అటు పెట్టి మనం ఇక్కడికి రావాలి. ఓకే, అందుకని సార్ సో మనం తెలుసుకోవాలన్నమాట ఎక్కడ దీన్ని నేను పెట్టుబడి పెట్టాలి. 4 రూపాయలు మిగిలియు, నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ సెల్ఫ్ బిజినెస్ చేస్తున్నావో, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావు, ఇంకేమైనా చేయు. బట్ అందులో నుంచి వెళ్ళి ఎవ్రీ మంత్ నువ్వు ఖచ్చితంగా మిగిలించి దాన్ని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా. సో ఇప్పుడు ఈ రోజులలో ఏమైందంటే చాలా మంది ఇంతకు ముందు ఎఫ్డి అంటారు, ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వేరే వాళ్ళకి మీరు ఇందాక ఒకసారి పదం వాడారు, అంటే ఆ సార్ గురించి మాట్లాడమని కాదు, ఇంట్రెస్ట్, ఎవరికైనా ఇంట్రెస్ట్ పర్వాలేదు, ఇంట్రెస్ట్ ఇస్తే బాగానే డబ్బులు వస్తాయి సార్. బట్ 1 మంత్ 2 మంత్ 3 మంత్ వస్తాయి. చాలా మంచి వాళ్ళు అయితే ఒక 1 year వస్తుంది వడ్డీ. 2 రూపాయలకు 3 రూపాయలకు 3 రూపాయలు చొప్పున 4 రూపాయలు చొప్పున 5 రూపాయలు చొప్పున ఇస్తావు కదా. ఏమవుతుందంటే ఆ వ్యక్తి, నువ్వైతే తిరగట్లేదు, నేను డబ్బులు ఇస్తాను నాకు వడ్డీ కావాలని నువ్వు తిరగవు. బట్ నీ దగ్గరికే అవసరం ఉన్న వ్యక్తి, సార్ ప్లీజ్ సార్ నాకు అత్యవసరం ఉంది అని చెప్పి వస్తారు. అలా అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళందరూ ఇవ్వరని నేను అనట్లేదు. బట్ రోజులు ఎలా ఉన్నాయంటే, నువ్వు ఎవరికైతే 2 రూపాయలకు 3 రూపాయలకు 4 రూపాయలకు 5 రూపాయలకు వడ్డీకి ఇచ్చావో ఆ వ్యక్తి కూడా చాలా బాగుండాలి, అతను మంచిగా అర్న్ చేయాలి, తనకు ఉద్యోగం బాగుండాలి, అన్ని బాగుంటేనే నీకు ఇవ్వగలుగుతాడు, లేకపోతే అతను ఎలకం చేస్తాడు. అది నేను మాట్లాడాను. అందుకని చెప్పేసి అట్లా అని చెప్పేసి అట్లా అంటే నేను కూడా వేరే వాళ్ళ దగ్గర వడ్డీలు తెచ్చుకున్నాను సార్ అట్లా అని చెప్పేసి నేను ఇవ్వను అని కాదు దాని అర్థం. బట్ థ్యాంక్ గాడ్ వాళ్ళు మంచిగా ఉండాలన్నమాట, వాళ్ళు కూడా బాగానే ఉండాలి. ఏదైతే ఎవరికైతే మనం ఇచ్చామో వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు బాగుంటే మనకి ఇస్తారు. బట్ ఈ రోజులలో ఏమైందంటే, ఇవన్నీ మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి బాగానే ఉంది, కానీ సమాజంలో ఏం జరుగుతుంది సార్, చాలా మంది ఎగ్గొడుతున్నారా లేదా? ఎగ్గొట్టడం అంటే తెలిసిన మీకు అందరికి, ఇక్కడ వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎగ్గొట్టడం అంటే ఇవ్వకపోవడం, తిరిగి ఇవ్వకపోవడం. అసలు మీకు వడ్డీ కాదు, మీకు అసలే రాదు. అసలు అంటే అర్థమైంది సార్, అసలు వడ్డీ అంటే అర్థమవుతుంది ఆల్రెడీ. అసలు అంటే పై డబ్బులకు మనం ఆశిస్తున్నాం, కానీ ఒక్కోసారి
నువ్వు ఇచ్చిన 1 లాక్ రూపాయో 2 లాక్ రూపాయో 3 లాక్ రూపాయలు 50,000 అది కూడా నీకు తిరిగి రాదు. ఎందుకంటే తన పరిస్థితి, నువ్వు ఇచ్చిన వ్యక్తి పరిస్థితి బాగలేదు. అట్లా ఉంది. కొంతమంది ఉండి కూడా నేను నీకు 2 సంవత్సరాలు వడ్డీ కట్టాను, అది 50,000 సరిపోయింది అంటాడు. కొంతమంది నేను ₹1,00,000 ఇచ్చాను, మీరు ₹1,00,000 ఇచ్చావు కాబట్టి నాకు ₹5 చొప్పున ఇచ్చావు, సో నీకు ఆ ₹1,00,000 అయిపోయేదాకా వడ్డీ కట్టుకుంటూ వచ్చాడు. నువ్వేమనుకుంటున్నావు, నాకు రోజు వడ్డీ, నెల వడ్డీ వస్తుంది, వావ్ అనుకుంటున్నావు. బట్ తన లెక్క ఏంటంటే నువ్వు ఇచ్చిన ₹1,00,000కి నెల నీకు పే చేశాడు, కథం. ఇట్లా కొంతమంది ఉన్నారు. అలాగని చెప్పేసి సార్ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి నేను అనట్లేదు. వాళ్ళ పరిస్థితిని బట్టి అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా కూడా ఉన్నారు. సో ఇక్కడ చాలా మంది అలాంటి వర్క్ చేసి కూడా సంపాదిస్తున్నారు. డైలీ ఎవ్రీడే తెచ్చుకుంటారు. చూడండి సార్ మీరు, ఎందుకంటే షాప్ యజమానులకు వాళ్ళకు కూడా మనీ ఇచ్చి వాళ్ళు ఎవ్రీడే తన యొక్క బ్యాచ్ తెచ్చుకుంటారు, మళ్ళీ ఇస్తున్నారు. అట్లని కాదు, బట్ ఏంటంటే ఎక్కువ శాతం మనం మాట్లాడుకోవాలా, ఎక్కువ శాతం ప్రాబ్లంలో ఉంది. బట్ అలా కాకుండా ఇక్కడ మనకు మిగులుతున్నాయే ₹20,000 మిగులుతున్నాయి సార్. ఇక్కడ మనం కమ్ టు ద పాయింట్. నీకు 5,000, 10,000, 2,000 మిగులుతున్నాయి. సో అలాంటి పని చేయకండి. వేరే వాళ్ళకి అలా డబ్బులు ఇచ్చి ఆ మీది పైసలు ఆశించకండి. సో అలా ఉంది. సో బట్ నీకు మరి అది కాకుండా ఇంకెక్కడ నీకు ఇన్వెస్ట్ చేస్తే నీకు మనీని సంపాదిస్తుంది, అది ఆలోచించి పెట్టుకోండి. సో ఇక్కడ కమ్ టు ద పాయింట్, క్రిప్టో. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనం ఏ ప్లాట్ఫామ్లో ఉన్నాం? క్రిప్టో ప్లాట్ఫామ్ ఉన్నాం. క్రిప్టో ప్లాట్ఫామ్లో మళ్ళీ పీవీసీ మెటాలో ఉన్నాం. ఇప్పటిదాకా జరిగిన దాని గురించి కాకుండా ఇప్పటి గురించి మాట్లాడితే, సో మనకి ఇక్కడ ఇట్స్ లో ప్రైజ్, అంటే లో ప్రైజ్లో ఉంది మన పీవీసీ మెటా. సో ఇక్కడ మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు, అలా అని చెప్పి మళ్ళీ డీప్లోకి వెళ్ళకండి, బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్కి వెళ్తే మనం ఏం వర్క్ చేయలేము ఇలా. సో ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది కనుక ఇలా మనం పెట్టుకోవచ్చు, యాజ్ యువర్ విష్. అది కూడా మీ ఇష్టమే, మన ఇష్టమే, తెలుసుకుని. అందుకే నేనేమంటున్నా అంటే ఇక్కడ పీవీసీ అని అందరు పీవీసీలో ఉన్నారా, మరి లేదు కదా సార్. సో అలాంటి వాళ్ళకి నేను జనరల్గా చెప్పేది ఏంటంటే, ఎక్కడ మనకు మనీని ఎర్న్ చేస్తుంది అక్కడ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామంటే ఏమైంది సార్, ఇంతకుముందు ₹1 అంటే మనం బయటకి ఇచ్చే బదులుగా బ్యాంకులో పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంతకుముందు ₹1 కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు, మొన్నదాకా ₹1 ఇచ్చారు, ఇప్పుడు మొన్నదాకా మళ్ళీ దాన్ని ఐ థింక్ 80 పైసలు చేశారు. ఐ థింక్ ఇప్పుడు 65 పైసలు ఇస్తున్నారు అనుకుంటున్నాను. నాకు కొంచెం తెలుసు, నేను చేయలేదు, బట్ నాకు కొంచెం తెలుసు. ఇప్పుడు 65 పైసలు ఇస్తున్నారు. అన్ని బ్యాంకులు కాదు, కొన్ని బ్యాంకులు. ఏమై కరెక్ట్? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, అవునా కాదా సార్? మరి ఇప్పుడు 65 పైసలు ఇస్తున్నట్టు నాకు తెలిసింది. సో 1 లాక్ మీరు రూపాయలు అక్కడ పెట్టుకుంటే, సో మీకు 65 పైసలు అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది సార్? ఆలోచించండి. సో ఈ విధంగా ఉంది అన్నమాట. అందుకని చెప్పేసి ఏంటంటే మన ఆలోచన అంటే మనముగా తన ఇంటి యజమాని, తన ఇంటికి తన హీరో గనక, తన ఫ్యామిలీకి సేవ్ చేయాల్సిన బాధ్యత తనకు ఉంది గనక, సో మీరు దాన్ని ఎక్కడ నేను ఆ సేవ్ అయిన అమౌంట్ని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఆలోచించి చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. మనీని మనం అక్కడ దాచి పెడితే మాత్రం అది దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది సార్. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. ఇక్కడ చంద్రశేఖర్ సార్ మరి రండి సార్, వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్ ఫ్రీ ఉన్నారా? థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నాం సార్ మన మీటింగ్ లో. డబ్బు గురించి, ఆ తర్వాత మొన్న ఒక సెషన్ అయితే అదిరిపోయింది అసలు. ఏది మొన్న మీరు మాట్లాడిన విషయాలు చాలా మంది అబ్జర్వ్ చేశారు లేదు, అంటే నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక్కసారి టచ్ చేస్తాను ఆ విషయం. మన చెవులకు వినబడే విధంగా బయటికి మీరు ఏదైతే కోరుకుంటున్నామో, మన మనసులో ఏదైతే కోరిక అయితే ఉందో, ఏదైతే జరగాలని అనుకుంటున్నామో దాన్ని మనకు వినిపించే విధంగా బయటికి ప్రతిరోజు చెప్పడం. ఎంత అది మిరాకిల్ వర్డ్. అది చాలా ప్రాక్టికల్ గా మేము చేస్తే గానీ, ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు, అది చాలా డీప్ గా మాట్లాడారు ఆ విషయంలో. ఒక నెల రోజుల్లో మనం సంపాదించాల్సినటువంటి కారు కానీ, లేకుంటే ఇంకేదైనా గోల్డ్ కానీ, ఏదైనా నువ్వు కావాలనిపించిన వస్తువుని, కావాల్సినటువంటి ఏదైనా కానివ్వండి, దాన్ని పదే మనసులో దాన్ని మాట్లాడుకుంటా మననం చేసుకుంటూ బయటికి వినిపించాలని, ఈ చెవులకు నువ్వే వినిపించేలాగా చెప్పడం, ఇది వండర్ఫుల్ వర్డ్ సార్. అది మీకు ఎలా చెప్పాలనిపించింది, కానీ దాంట్లో చాలా మీనింగ్ ఉంది.
అది ఎంతమంది దాన్ని క్యాచ్ చేసుకున్నారు, దాన్ని ఆ, ఆ, అది మీరు ఎట్లా చెప్పారో నాకు తెలియదు కానీ ఫ్యాంటాస్టిక్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, గ్రేట్ వర్డ్స్. ఈ రోజు ఇప్పుడు మాట్లాడిన విషయంలో కూడా డబ్బు విషయంలో డబ్బును అలాగ ఉంచితే ఏ ప్రయోజనం లేదు, ఎందుకంటే మారిపోతుంది, విలువ మారిపోతుంది కాబట్టి ఆ డబ్బు యొక్క విలువ స్థిమితంగా ఉండదు కాబట్టి, స్థిరంగా ఉండదు కాబట్టి మీరు అన్నది కరెక్టే. డబ్బు సంపాదించే విధంగా, దాన్ని డబుల్ చేసే విధంగా, లేకపోతే ట్రిబుల్ చేసే విధంగా ఏ రకమైన మార్గాలు ఉన్నాయో అవి చేసిన వాళ్ళే ఇవాళ బిలియనర్స్, మల్టీ బిలియనర్స్. వాళ్ళు చేసిందే అది ప్రాక్టికల్ గా ప్రూవ్ అయినటువంటి విషయం. పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్ట్మెంట్, ఉన్నటువంటి డబ్బుని పెట్టుబడిగా మార్చి, ఇప్పుడు ముఖేష్ అంబానీకి 1000 కోట్ల ఆస్తి ఉంది, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళా జియో ఫైబర్ ఎందుకు ఆయనకి, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు డబ్బుని? ఆ ఉన్న డబ్బును అలాగే ఉంచేసుకోవచ్చు ఆయన బ్యాంకుల్లో, స్విస్ బ్యాంకులో లేకపోతే ఏ బ్యాంకుల్లో ఉన్నాయి. కానీ ఆ డబ్బుని అలా ఉంచితే అలానే ఉంటుంది. కానీ దాన్ని ఏం చేస్తాడంటే మళ్ళా కూడా వేరే వేరే కాన్సెప్ట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. ఎందుకంటే డబ్బులు ఉత్పత్తి జరుగుతుంది, పెరుగుతుంది డబ్బులు. సో అది కరెక్టే సార్, మీరు ఫ్యాంటాస్టిక్ పాయింట్స్ మాట్లాడుతున్నారు ప్రతిరోజు. సో నేను ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, మీరు చాలా సార్లు ఇది చెప్పారు సార్, మీరు ఈ విషయం చాలా సార్లు చెప్పారు, మీరు చాలా మంది లీడర్స్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. బట్ నేను ఒక్కసారి గుర్తు చేస్తాను, ఎందుకంటే నేను ఎందుకు ఈ పాయింట్ తీసుకున్నానంటే సార్, ప్రతి ఒక్కరు కూడా నేను అంత డబ్బులు పెట్టాను, నేను 2 లక్షలు పెట్టాను, నేను 40 lakhs 30 lakhs 20 lakhs పెట్టాను, 10 లక్షలు పెట్టాను, ఇవాళ చూస్తే ₹1 ఉంది, నేను లాస్ అయిపోయాను, నేను నష్టపోయాను, మీటింగ్స్ లో గ్రూపుల్లో ట్రోల్స్, టీవీసీ పైన భయంకరమైన ట్రోలింగ్ జరుగుతుంది, ఎలా నష్టపోయావు, ఎలా కంక్లూడ్ చేస్తావు అన్నదాన్ని నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. ఎట్లా దాన్ని నువ్వు లాస్ అయిపోయావని ఎట్లా డిసైడ్ అయిపోయావు అన్నదానికి నేను కన్క్లూజన్ ఇస్తాను ఈరోజు. చాలా క్లియర్ గా, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, వినండి. ఇది ఆల్రెడీ జరిగినటువంటి సబ్జెక్టే, మనం ఒకసారి మననం చేసుకున్నాం. ఎగ్జాంపుల్ గా నేనే తీసుకుంటాను. నేను ఒక 30 లక్షలు పెట్టి పీవీసీ మెట కొన్నాను సార్, బాగా వినాలి, అబ్జర్వ్ చేయండి. 30 లక్షలు పెట్టుకున్నా. మొన్న కూడా ఒక ఆడియో మెసేజ్ వచ్చింది, దానికి సమాధానంగా కూడా మీరు అనుకోవచ్చు. 30 లక్షలు నేనైతే పెట్టుబడి పెట్టేశాను. $13 దగ్గర, $13 దగ్గర ఉన్నప్పుడు, అప్పుడున్నటువంటి హైప్ ప్రకారం, అప్పుడున్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం, సిచ్యువేషన్ ప్రకారం ఇంకా పెరుగుతుంది. 14, 15, 16, 20, $50 వెళ్తుంది. నేను ఇప్పుడే పెట్టాలి అని నేను ఒక్కసారిగా ₹30 లక్షలు నేను పెట్టుబడి పెట్టేశాను. $13 అంటే దాదాపు 30 లక్షలకి ఒక 2500 పీవీసీ మట మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 2500 పీవీసీ మట వచ్చుంటాయి నాకు. $13 దగ్గర నేను కొంటే నాకు ఆ 30 లక్షలకు గాను 2500 పీవీసీ మెటలు వచ్చుంటాయి. సో 2500 పీవీసీ మెటలు నా వ్యాలెట్లో ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే 13 నుంచి 12, 12.5, 11, 7, 6 డౌన్ అయిపోతూ వచ్చింది. అప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉంది. నా మనసులో నాకేమనిపిస్తుంది, పెట్టుబడి పెట్టిన 30 లక్షలు నేనే. మీకు మీరుగా అనలైజ్ చేసుకుంటే ఒకరు 10 లక్షలు పెట్టిండొచ్చు, ఒకరు 5 lakhs పెట్టిండొచ్చు, ఒకరు 1,00,000 పెట్టిండొచ్చు, ఒకరు 50,000 పెట్టిండొచ్చు, అది వేరే విషయం. నేను 30 లక్షలు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 30 లక్షలు పెట్టుబడి రాను తగ్గిపోతుంది. కానీ ఆ సిచ్యువేషన్ లో నాకేమనిపిస్తుందంటే, క్రిప్టో పైన అవగాహన లేకపోవడం వల్ల మీటింగ్స్ లో జరిగేటువంటి విషయాలు విని, లీడర్స్ చెప్పేటువంటి విషయాలు విని, స్నేహితులు అప్లయన్స్ చెప్పేటువంటి విషయాలు, ఎందుకంటే ఆ ఫోబియా, ఆ మొమెంటం అలా ఉంది. అప్పుడు మనకు పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ అనేది బిగినర్స్ మనం అందరూ కూడా. సో అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇది పెరుగుతుంది, మళ్ళా పెరుగుతుంది, తగ్గుతుంది, క్రిప్టో కరెన్సీ నైజన్ అంతా ఇది తగ్గుతుంది, వెయిట్ చేద్దాం అని వెయిట్ చేశాను నేను. సో ఎందుకంటే నాకు వచ్చిన ఇన్పుట్స్ కూడా అలానే ఉన్నాయి. నాకు మీటింగ్స్ ద్వారా కానీ, లేకుంటే బయట వ్యక్తి లీడర్స్ ద్వారా కానీ, అప్లయన్స్ ద్వారా కానీ వచ్చిన ఇన్పుట్స్ ఎలా ఉన్నాయంటే, క్రిప్టో కరెన్సీ నైజం ఎంతే, అది తగ్గుతుంది, పెరుగుతుంది, మళ్ళా 13 దాటి వెళ్తుంది, $20 వెళ్తుంది అనే ఒక థాట్స్ లో ఉండిపోయి, నాకు ఆలోచనలతో నేను మళ్ళా పెరుగుతుందిలేని వెయిట్ చేసి 30 లక్షలు కాస్త 3,000 అయింది.
ఓకే, నేను ప్రజెంట్ అయితే లెక్క ప్రకారం నాకు 30 లక్షలు అయితే నేను ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం నేను లాస్ లో ఉన్నా. ఈ 30 లక్షల రూపాయల్ని నేను తిరిగి ప్రాఫిట్ బుక్ చేయాలంటే పీవీ సిమెంట్ ఎంత పెరగాలి? 13 నుంచి 14 డాలర్లు పెరగాలి. సో మనకు అందరికి తెలుసు ప్రజెంట్ సిచ్యువేషన్ లో 13 డాలర్లు పీవీ సిమెంట్ 14 డాలర్లు 15 డాలర్లు వెళ్ళడం అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం. మీకు తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి. సో ఇక్కడ ఈ 30 లక్షల రూపాయలు నేను 13 డాలర్లు పెరిగేంత వరకు వెయిట్ చేసి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయగల? ఎంత టైం పడుతుంది నేను వెయిట్ చేయాలి? ఒకవేళ 13 డాలర్లకి రాకముందే 13 డాలర్లు పీవీ సిమెంట్ వెళ్లాల్సిన అవసరం లేదు. బాగా అర్థం చేసుకోండి. పీవీసీ మెట నేను 30 లక్షల రూపాయలు తిరిగి సంపాదించాలంటే 13 డాలర్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా మార్గం ఉందా? 13 డాలర్లు వెళ్ళకనే నేను 30 లక్షలు సంపాదించుకోగలగనా? వీలవుతుందా? ఆలోచించారా? 30 లక్షలు 31 లక్ష రూపాయలు నేను 1,00,000 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే 31 లక్షలు బుక్ చేసుకోవాలంటే 14 డాలర్లు వెళ్ళాలి, లేకుంటే 15 డాలర్లు వెళ్ళాలి. అది పాసిబిలిటీ అయితే ఇప్పుడు కనబడాలి. కానీ 13 డాలర్లకు వెళ్ళక ముందే నేను 30 లక్షల రూపాయలను తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. 13 డాలర్ల వరకు పీవీ సిమెంట్ వెళ్లాల్సిన అవసరం లేదు. దానికి ఒక చిన్న పని చేయాలి మనం. 30 లక్షల రూపాయలకి 13 డాలర్ల దగ్గర నువ్వు 1,200 రూపాయలు పెట్టుకున్నప్పుడు 2,500 పీవీ సిమెంట్ వచ్చాయి. ఇప్పుడు అదే 2,500 పీవీ సిమెంట్ అని 35,000 పీవీ సిమెంట్గా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. 2,500 ఎక్కడ, 35,000 పీవీ సిమెంట్ ఎక్కడ? ఎంతతో? 28,800 లేకుంటే 29,000, దాదాపు 30,000 అనుకోండి. పెట్టాలి. మళ్ళా డబ్బులు పెట్టాలంటే పెట్టాలి, తప్పదు. ఎందుకంటే నువ్వు వెంటనే రావాలి. 13 డాలర్ల దగ్గరకు వెళ్ళేంత వరకు వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ కరెక్ట్ గా లేదు. వెళ్ళేటువంటి సమయం చాలా టైం పడుతుంది. ఎక్కువ జర్నీ చేయాల్సి ఉంటుంది నువ్వు. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో దాన్ని మనకు క్యాష్ చేసుకోవాలి. దాన్ని ఉన్నటువంటి పరిస్థితుల్ని పాజిటివ్ గా ఎలా మార్చుకోవాలి? 30,000 రూపాయలతో నువ్వు పెట్టుబడి పెట్టగలిగి పీవీ సిమెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ రేట్లో నువ్వు కొనగలిగితే 35,000 పీవీ సిమెంట్ నీకు వస్తుంది, నీ వైరట్లకు వస్తుంది. 13 డాలర్లకు వెళ్ళినటువంటి పీవీ సిమెంట్ కేవలం $1 వెళితేనే అది నెక్స్ట్ ఇయరా, ఈ ఇయర్ ఎండింగ్ కా, లేకుంటే 2027 తెలీదు. 13 డాలర్లు వెళ్ళాల్సిన అవసరంలా, జస్ట్ $1. 13 డాలర్లకు వెళ్ళినటువంటి పీవీ సిమెంట్ $1 డెడ్లీ పాజిటివ్ వెళ్తుంది. చాలా ఈజీగా వెళ్తుంది. అదే 35,000 పీవీ సిమెంట్ $1 అయితే నీ ప్రాఫిట్ 31,50,000 రూపాయలు అవుతుంది. నీ 30 లక్షలు వచ్చేసిందా? 13 డాలర్లకు వెళ్ళిందా పీవీ సిమెంట్? ఇప్పుడు లేదు, కేవలం $1 వెళ్ళింది. నువ్వు రీఇన్వెస్ట్మెంట్ కొన్నావు, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, విలువ తక్కువ ఉంది. ఇప్పుడు పీవీ సిమెంట్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి క్వాంటిటీ ఆఫ్ పీవీ సిమెంట్ ఎక్కువ వచ్చింది నీకు. సో దాన్ని నువ్వు ఎన్కాష్ చేసుకోగలిగితే రైట్ టైం, ఇదే రైట్ టైం. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే 40 లక్షలు పెట్టి 50 లక్షలు పెట్టి ₹1 కోటి పెట్టి బాధపడుతున్నారో వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా తక్కువ అమౌంట్ తోనే మీరు పెట్టిన మెయిన్ ముద్ద అంటారు రాజా సార్, ఆ మెయిన్ ముద్దని ఈజీగా కొట్టేయచ్చు. మీరు ఎంత డాలర్లు పెట్టి కొన్నారా బిగినింగ్ లో అన్నది విషయం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు కేవలం $1 వెళ్ళినా కానీ $2 వెళ్తే డబుల్ ప్రాఫిట్. 62 లక్షలు జస్ట్ $2 వెళ్ళింది అనుకోండి. మనకు లక్ బాగుంది. $2 వెళ్తే 62 లక్షలు వస్తాయి నీకు. 13 డాలర్లు వెళ్ళాల్సిన అవసరం లేదు పీవీ సిమెంట్. కెన్ యూ అండర్స్టాండ్ సార్? దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ పీవీ సిమెంట్ ఆర్ క్రిప్టో కరెన్సీ. Yes. Yeah, understood.
సో దీన్ని యూటిలైజ్ చేసుకుని ఎవరైతే నేను నష్టపోయారు ఎవరే నష్టపోలా. క్రిప్టోలో ఇది ఒక గమ్మత్తైనటువంటి క్యాలిక్యులేషన్. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, దీన్ని అర్థం చేసుకుని ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్ లో ఉంటారు. 1 డే లేట్ అయినా సరే ప్రాఫిట్ లోకి వస్తారు. ఒకవేళ లీడర్స్ అందరూ కొంతమంది బాగుపడ్డారన్న ఒక మెసేజ్ వచ్చింది, ఓకే నేను ఒప్పుకుంటా. కానీ ఆ లీడర్స్ ఎవరన్నది కూడా మీరు ఆలోచించారు. రాజేష్ గారు చెప్పారు, వాళ్ళు చాలా తెలివిగా క్యాష్ చేసుకున్నారు. $13 దగ్గర నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు ఎప్పుడైతే 12.8 అయిందో అప్పుడు ఎందుకు నువ్వు బయట రాలేదు? ఎందుకు నువ్వు క్యాష్ చేసుకోలేదు? బికాస్ ఆఫ్ నో నాలెడ్జ్ అబౌట్ క్రిప్టో కరెన్సీ. ఒప్పుకోవాలి, దాన్ని నువ్వు ఒప్పుకోవాలి, తప్పదు. సో దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో వీలైతే అందరూ కూడా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మైక్ అన్మ్యూట్ చేసుకొని క్లాప్స్ ఇవ్వండి, లేకపోతే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా సార్? బాగున్నా సార్, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ. మీరు 100 కదా సార్, 1000% మీరు చెప్పిన వర్డ్స్ కరెక్ట్ సార్. కరెక్ట్. అంటే తప్పుగా ఆలోచించకుండా దాన్ని విధానం ఇప్పుడు మీరు చెప్పారు చూసారా సార్, రియల్లీ గ్రేట్ సార్, రియల్లీ ఎక్సలెంట్. మీ క్యాలిక్యులేషన్ సార్, మీ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేది 1000% కరెక్ట్ సార్. ఈ మధ్యలో కూడా మీ వాయిస్ నాకు చాలా రోజులు అవుతుంది, ఈ రోజు వచ్చారు. రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కరుణాకర్ సార్, నేను చంద్రశేఖర్ సార్, నమస్తే సార్. కరెక్ట్ గా చెప్పండి సార్. మనము దాని క్యాలిక్యులేషన్ చేసుకొని పోవాలి, ఆలోచన చేసుకొని, అంతేగాని అయ్యో పెట్టిండమే పాయ అనుకుంటే మీరు ముందే చెప్పారు. అవును సార్, మీరు ఎందుకంటే నేను ఒక పాయింట్ అడిగాను, ఆ టైంలో మీరు మాట్లాడినప్పుడే చెప్పారు మనం పెట్టినాము అయిపోయింది, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, బట్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, ఏ విధంగా ఇప్పుడు ఇది, ఎందుకంటే మన ఆలోచన కూడా అప్ టు డేట్ అవ్వాలి. అంటే ఇక్కడ నేను 13 కొన్నాను 10 కొన్నాను అంటే మనం అప్డేట్ అవ్వాలంటే అక్కడనే ఆగిపోయినట్లు లెక్క. బట్ నువ్వు నీ ఒక మైండ్ సెట్ ని నువ్వు అప్డేట్ అవ్వాలన్నమాట. అప్డేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అప్డేట్ అవ్వాలి, ఇది అప్డేట్ విషయం అనమాట. సో దాన్ని నేను ఎలాగ తీయాలి? ఇప్పుడు మీకు ఎన్ని రోజులు నేను చెప్పుకుంటూ వచ్చాను, నువ్వు 13, 14 నేను కొన్నా అంటున్నావు, బట్ వేర్ ఇస్ యువర్ మైండ్, ఎక్కడ ఉన్నావు నువ్వు? అది అప్డేట్ అవ్వాలి. మేము తీసుకున్నాం కదా. సో థ్యాంక్ యూ సార్. చూద్దాం సార్ కూడా. సో ఇద్దరు ముగ్గురు సార్ లైన్ రైజ్ చేశారు, వాళ్ళకు నేను ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. నమస్తే సార్. ఇంకా ఇద్దరు ముగ్గురు సార్ కూడా. నమస్తే సార్. సార్ చాలా సూపర్ చెప్పారు సార్. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సార్, చిన్నగా యూటిలైజ్ చేసుకుంటే మనము. ఇప్పుడు లక్షలు పెట్టి ఇప్పుడు మనము పెరల్వైన్ల ర్యాంకులు చేసినాం కదా, అమితిస్ట్ గానీ, టోపాజ్ గానీ, రూబీ గానీ, క్వార్జ్ గానీ. ఇప్పుడు అక్కడ నుంచి అయితే మనకు డీపీలు ఇచ్చేసింది సార్ అది సిస్టమ్. దాన్ని కరెక్ట్ మనము వ్యాలెట్ లా ఉన్నది ఫార్మింగ్ పెట్టుకొని వ్యాలెట్లు పెంచుకొని $100 100 పీవీసీ మెటల్ దాంట్లో వేసి $100 ఒక్కొక్క వ్యాలెట్ కు మనం పెంచుకుంటూ పోయి కంటిన్యూ విడ్రాలు పెడితే కూడా అట్లా ఉన్న పీవీసీ మెటల్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అట్లా ఉన్న మనం యూజ్ చేసుకోవచ్చు అని నా చిన్న సలహా సార్. సో ఈ విడ్రాలు జర్ర కొద్దిగా పెంచేసిండు అనుకో, ఇప్పుడు మనకు వీక్లీ 100 ఇస్తున్నాడు, అది మన చూసారు కదా, చూసాను కదా, 200 నుంచి 500 చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు వ్యాలెట్లు మనము ఇప్పుడు అది ఉన్న డీపీలు కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని వ్యాలెట్లు పెంచుకొని విడ్రాలు మాత్రం కంటిన్యూ దాని మీద ఫోకస్ చేస్తే మాత్రం పీవీసీ మెటల్ మాత్రం బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు సార్. దాంట్లో మన జేబులోకి వెళ్ళి డబ్బులు తీసి పెట్టని అవసరం లేదు. మనతో డబ్బులు లేకున్నా కూడా దాన్ని పీవీసీ మెటల్ ని కొద్దిగా ఒక 25% బిఎన్బిగా కూడా మార్చుకొని తప్పని పరిస్థితిలో 75% అయితే సేవ్ అయ్యి మంచిగా మనకు ఒక పీవీసీ మెటల్ బ్రహ్మాండంగా తయారై మన కరెక్ట్ యూటిలైజ్ అయ్యి మంచి సూపర్ గా మనము డబ్బులు పెట్టకుండా కూడా మనం చేసుకునే అవకాశం అయితే ఉంది సార్ దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. నా చిన్న సలహా సార్, ఏమైనా తప్పులు ఉంటే దీనికి ఏమైనా కరెక్షన్ ఉంటే కూడా చెప్పగలరు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. కరెక్షన్ ఏం లేదు సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మనందరం కూడా ఇక్కడ ఏమి ఎనలైజ్ చేసుకోవాలి అంటే, సో పీవీసీ అనేది ఎటు పోదు అనేది అదొకటి ముఖ్యం. 100% నమ్మకం అనమాట. బట్ ఇక్కడ మనం ఎవరు అంటే ఇక్కడ ఎక్కువ మనం లోపల పెట్టినాము ఇంకా రాకపోయా అనే దాంట్లో నుంచి వెళ్ళి మనం బయటకు మనం రావాలి
అంటే అందులో మనం కూడా కనుక మనం అనుకోవాలంటే మీరు అనకుండా మనం అనుకోవాలి, మనందరం కూడా ఇలా అయ్యింది అని అది అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి సో ఏ విధంగా మనము అర్న్ చేసుకోగలం అనేదే మనందరం కూడా పాయింట్ లో ఫోకస్ పెడుతున్నాం అనేది అర్థమైంది సార్, అంతే కదా సార్? అట్లా అంతే కరెక్ట్ అదే సార్. మనకు కావాల్సింది కూడా అదే. చిన్న చెప్పండి చిన్న సార్ నా చెప్పండి. ఇంట్రడక్షన్. నా పేరు శ్రీనివాస్ సార్, మహబూబ్నగర్ డిస్టిక్. నేను ఆర్మీ రిటైర్డ్ సార్. ఓ ఆ, గ్రేట్ సార్. ఓ నేను థ్యాంక్ యూ అమిత్ ఈస్ట్ అండ్ సార్, సల్యూట్ సార్, సల్యూట్. అమిత్ ఈస్ట్ అండ్ క్వారీ సార్. ఆ, నేను అంటే నాకు వ్యాలెట్ల గురించి కూడా ఈ మన ఉదయం మార్నింగ్ సెక్షన్ వినుకుంటూ జర్ర ఈ 1 month నుంచి నేను వ్యాలెట్లు పెంచి ఇప్పుడు దాని మీద ఫోకస్ చేసినందుకు నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఇంత ముందు కూడా వ్యాలెట్లు పెంచాలి, ఇది చేయాలి, అది చేయాలని నాకు తెలియకుండే. ఇప్పుడు జర 1 month నుంచి జర దాని మీద ఫోకస్ చేసి వ్యాలెట్లు ఒక 21 అయినాయి, దాన్ని ఇంకా పెంచుతున్నా. ఇక అది అమిత్ ఈస్ట్ అండ్ క్వార్జ్ అంటానంటే దగ్గర దగ్గర నాకు 6,000 చిల్లర వ్యాలెట్ ఫార్మింగ్ లో డీబీ ఉన్నాయి సార్. దాన్ని ఇక కంటిన్యూ రెగ్యులర్ గా యూజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నా సార్. ఇక నా లక్ష్యం ఏంటంటే పీవీసీ మెటల్ పెంచాలి. ఇక అది రేట్ వచ్చినప్పుడు $1 అయినా $2 అయినా ఎంతైనా కూడా మన పైసలు మనకు యూటిలైజ్ మనది తీసుకొని మనం ఇంకా దాన్ని అట్లే స్టేకింగ్ పెట్టి పెంచుకోవాలని నా ఐడియా సార్, నా ఆలోచన. గ్రేట్ సార్, సల్యూట్. థ్యాంక్ యూ సార్, మంచి ఆలోచన, మంచి డిసిజన్ సార్. సో టు బి కంటిన్యూ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఓకే ఎవ్రీడే ఓకే రండి సార్ థ్యాంక్ యూ మీటింగ్కి, ఎందుకంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ గురించిగా ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం నోటెడ్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా ఇంతకుముందు 2-3 సార్లు ఎంటర్ చేశారు, వాళ్ళకు కూడా ఏమిటో ఇచ్చాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చెప్పండి సార్. ఓకే. సో ఎనీవే మంచి, ఎందుకంటే చాలా మంచి విషయాలు ఈరోజు మరి మీటింగ్లో మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. రియల్లీ వండర్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇలా మాట్లాడినప్పుడు నాకు చాలా మంది మాట్లాడడం, అంటే చాలా పార్ట్నర్స్ మన సార్లు మాట్లాడడం జరిగింది. యా సార్, గ్రేట్. సో ఇదంతా ఓవరాల్ గా మాట్లాడితే ఇందాక నేను మాట్లాడిన ఆల్రెడీ. సో మనం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మన సార్ వచ్చేసి ఆర్మీ రిటైర్ సార్ కొత్తగా అనుకుందాం మనం. సార్ పాత సార్ అయినా కూడా బట్ హౌ అనేది కొంచెం దాన్ని ఫోకస్ చేయకుండా సారు అమృతశ్రీలో ఉన్నారు, తర్వాత ఇవన్నీ ఉన్నది కరెక్టే. బట్ ఇక్కడ ఈ మధ్యనే సార్ ఫోకస్ చేస్తున్నారు, ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ మనం అందరం ఏం ఆలోచిస్తున్నాం అంటే, ఇక్కడ జరిగిన సెషన్ బట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా డిసప్పాయింట్ లో ఉండకుండా ఈ విధమైనట్టు కూడా, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ ఇచ్చారు మీరు చూడండి ఇక్కడ, మరి మీరు అన్నట్టుగా సార్ వచ్చేసి 30 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది $13 ఉన్నప్పుడు. 30 లక్షలు చూడండి సార్, 30 లక్షలు ఉన్నారా? 30 lakhs, ఎస్ 30 lakhs. 30 లక్షలు అంటే 5 సున్నాలు సార్, డివైడెడ్ బై సో $12. ఓకే సార్. సో ఇది డివైడెడ్ బై $12 ఉన్నప్పుడు కొన్నారు సార్. సో ఎంత వచ్చిందంటే ఒక $250 వచ్చినాయి సార్. 250 పీస్ మెడల్ వచ్చినాయి ఆ టైంలో చూస్తే. అది కాదు సార్, ఎంత సార్? 2,500. అవును సార్, అవును సార్. ఓకే. సో 2,500 పీవీస్ మెడల్ వచ్చింది సార్కి. ఓకే. ఇప్పుడు దాన్ని చూసుకుంటే సార్కి వచ్చేసి ఇప్పుడు 2,500 రూపాయలే అది. ఇప్పుడు అప్పుడేమో 30 లక్షలు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో 2,500 రూపాయలు. బట్ సార్ ఏం చేయాలంటే తలపట్టుకుని కూర్చోవాలా, ఇక డిస్కషన్లోకి వెళ్ళిపోవాలి. ఏమంటారు సార్ ఇంగ్లీష్లో, అది డిస్కషన్లోకి వెళ్ళిపోయి ఇక మిగతా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయి కూర్చోవాలి తలకాయ పట్టుకొని. అంటే సార్ మీ గురించి జనరల్ గా మాట్లాడుతుంది నేను, ఎందుకంటే అలా ఈ జనరల్ గా మాట్లాడుతున్నా. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా ఏది తన జాబ్ ఉన్నా కూడా జాబ్ చేయలేడు, తన ఫ్యామిలీ తను పోషించుకోలేనంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 30 లక్షల రూపాయలు 2,500 కూర్చుంది, ఏం చేయాలా? సో లేదంటే పీవీసీ మీటర్ రోజు తిట్టుకోవాలి, లేదా ఇలాంటి గ్రూపులు ఎక్కడైనా ఉంటే కనుక అందులోకి వెళ్ళి ఇది పీవీసీ మీటర్ మంచిది కాదు, మీరు చేయొద్దు, ఎవరు డబ్బులు పెట్టద్దని చెప్పాలా, లేకపోతే అందులో రాయాలా ఇది మంచిది కాదు, ఇది వేస్ట్ అని చెప్పి రాయాలా. ఇలా అవుతే ఏమన్నా అవుద్దా? ఏమవుతుంది అంటే మనిషి ఇంకింత కూడా డీలే వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు. సో ఏమన్నారు ఇందాక ఒక పదం వాడారు సార్ మీరు మొన్న చాలా బాగా చెప్పారు. సో ఇలాంటివి మనము ఏది మాట్లాడుతుంటామో అది మీరు మొన్న అన్నారు, అది మనకే వచ్చి కూర్చుంటుంది అంటే అవును నిజమని. మరి ఈ రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే తను ఇంకింత లోనికి వెళ్ళిపోతాడు. బట్ ఇక్కడ సార్ దానికి విరుద్ధంగా ఆలోచించాడు, డిఫరెంట్ గా ఆలోచించాడు, తేడా అంటే అపోజిట్ గా ఆలోచించాడు. ఎలా ఆలోచించమని ఏం చేయాలి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో? మరి అలా జరిగిపోయింది అని చెప్పేసి తలకాయ పట్టుకొని కూర్చోవన్నా, అలా అయితే తను వర్క్ చేసుకోలేదు, తను జాబ్ చేస్తున్నాడో లేకపోతే సెల్ఫ్ బిజినెస్ చేస్తున్నాడో అది చేసుకోలేడు, లేదంటే తన ఫ్యామిలీ తను పోషించుకోలేకపోతాడు. బట్ ఏం చేయాలా? డిఫరెంట్ థింక్ అబౌట్ ఉల్టా థింక్ అనేది ఉల్టా చేయాలి, దాన్ని వేరుగా ఇంకా విరుద్ధంగా చేయాలి, దానికి అపోజిట్ గా చేయాలి. సో ఇక్కడ అపోజిట్ అంటే ఏంటి మరి ఇక్కడ? సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో సార్ ఒక పదం వాడారు ఏంటంటే, ఒక 30,000 రూపాయలు పెట్టుకోండి సార్ అన్నాడు.
అంటే ఇప్పటికే 3 లక్షలు పెట్టావు, మళ్ళీ నీకు భయం అవుతుంది 3 లక్షలు పెట్టాలంటే. ఇక్కడ భయపడద్దు. ఎవరు భయపడరు మరి? ఎవ్రీడే మీటింగ్ వచ్చే వాళ్ళు భయపడరు. ఎవ్రీడే మీటింగ్ వచ్చే వ్యక్తి భయపడడు ఇక్కడ. ఇది నిజం. సో నువ్వు మీటింగ్ రావట్లేదు, నీ అప్లైన్తో మాట్లాడలేదు, నీ డిస్కస్ చేయట్లేదు, నీ అప్లైన్ ఏమో నీకంటే కూడా ఇంకా బేకర్ అయిపోయి ఉంటాడు, లేదంటే వేరే సిస్టమ్కి పోయి ఉంటాడు, లేదా నీతో మాట్లాడలేదు. అలా అయితే మాత్రం నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. బట్ ఇక్కడ ఏమన్నారంటే నువ్వు 3 లక్షలు అప్పుడు పెట్టావు కనుక ఒక 0 తగ్గించి 30,000 రూపాయలు ఇప్పుడు పెట్టుకోమంటున్నాడు. 30 రూపాయలు పెట్టుకుంటే సపోజ్ ₹1 అంటే రౌండ్ ఫిగర్ వేసుకుంటే పీవీసీ మీటర్ కూడా 30,000 రూపాయలు. ఓకే, ₹1 ఉన్నది అనుకో సార్. డాలర్లో చెప్పాడు, నేను ఇప్పుడు రూపాయల్లో చెప్తున్నాను. ఇది ఏమంటున్నారంటే సపోజ్ $1 అన్నాడు. $1 అంటే ఇంటూ నేనేమంటాను ఇక్కడ, ఓకే తక్కువ వేసుకుందాము, 90 రూపీస్ వేసుకుందాం. 90 ఎంత అయింది సార్? ఇది 2,70,000 రూపాయలు అవుతుందా? ఇది చూడండి సార్, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా, చూడండి. 27 lakhs 27 lakhs అవుతుంది. అంటే 90 రూపాయలు అంటే 27 lakhs అవుతుంది. మరి ఇక్కడ మరి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఏమైందంటే అక్కడ నువ్వు మార్చుకోలేదు. ఏది 3 లక్షలు తీసుకున్నప్పుడు $12 నువ్వు కొన్నప్పుడు నువ్వు దాన్ని మరి 11 అయింది. 11 అంటే $1 పోయింది. ఒక పీవీసీ కూడా $1 పోయింది. అంటే నువ్వు కొంచెం ఆలోచించాల్సిన విధానం. ఓకే, అక్కడ కూడా నువ్వు తీసేయలేవు, ఇంకో $1 పోయింది, అంటే $10 వచ్చింది, అంటే $2 పోయినాయి. $2 అంటే 2,500, 25 సంథింగ్ అనుకుంటే, అంటే దగ్గర $300-400 పోతుండే. బట్ ఇక్కడ ఏమైందంటే మొత్తానికి పోయింది. బట్ అక్కడ నువ్వు ఆలోచించలేవు కనుక ఈ రకంగా ఆలోచించు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఈ రకంగా ఆలోచిస్తే నీ మనీ నీకు $13 అవ్వాల్సిన మళ్ళీ 12 అప్పుడు కొండవు కనుక 12 అవ్వాల్సిన పని లేదు. ఒకే $1 అంటున్నాడు ఇక్కడ. బట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. బిట్వీన్ మధ్యలో అది తగ్గుతూ పడుతూ లేస్తూ వస్తుంది. ఆ టైంలో కూడా మనీ ఎర్న్ చేస్తాం. అంటే నీ 3 లక్షలు అనేది నువ్వు 12 అవ్వాలని ఎదురు చూస్తున్నారు పబ్లిక్. అలా ఎదురు చూడొద్దు. మళ్ళా 13 ఎప్పుడైతే అని చెప్పి ఎదురు చూస్తున్నారు, ఎదురు చూడొద్దు. అట్లయితే కుదరదు. అది ఇప్పుడు అలా చూస్తూ మనం చూడగా కొంతమంది అంటే అనుకోకుండా దేవుళ్ళు అంటే తనకు ఒక టైమింగ్ అనేది మరి సరైన వదిలి వెళ్తున్నారు, అంటే ఎక్స్పైర్ అయిపోతున్నారు. సో వాళ్ళని మీరు ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. ఏది పీవీసీకి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే పీవీసీలో ఉన్న వ్యక్తి చనిపోయింది కనుక పీవీసీ గురించి సో అతను చూసి పోతున్నాడు, కానీ ఇక్కడ పీవీసీ మీద పెరగట్లేదు. వాట్ ఈస్ దిస్ సార్? నెగిటివిటీ ఎక్కడి నుంచి ఎటు పోయేదాన్ని తీసుకొచ్చుకొని తలకాయ మీద పెట్టుకుంటున్నారు. వై? అలా చేయొద్దు. ఈ రకంగా అప్ టు డేట్ చెడుగా ఆలోచించడం సార్, అదే అంటున్నారు సార్. ఆ విధంగా నెగిటివిటీ అనేది డోంట్ డూ. ఆలోచనని బంద్ చేయండి. ఆ ఆలోచన బంద్ చేసి మన ఆలోచన ఎట్లుంటే అట్లా వెళ్తాయి సార్. మన ఆలోచన ఎట్లుంటే మనతో వచ్చే వాళ్ళు కూడా అదే సార్. ఆల్మోస్ట్ టైం అయిపోయింది, అందుకని చెప్పేసి కంక్లూజన్కే తీసుకొస్తున్నాను. సో అందుకని చెప్పేసి మై పార్ట్నర్స్, ఎక్కడో ఏదో చెడు జరిగితే దాన్ని తెచ్చుకొని పెట్టుకోవద్దు. మనకు మంచి జరుగుతుంది అంటే మనం మాట్లాడితే మన చెవులు వింటున్నాయి, చెవులు వింటే మళ్ళీ అది లోనికి వెళ్తుంది. లోనికి వెళ్ళిన తర్వాత అది ఊరికే ఉండదు. నువ్వు చెడును పంపించావు, చెడు ఇంకెంత లోపల ఇంకా పెరుగుతూ ఎప్పుడో ఒకసారి మొత్తం బయటకు వస్తుంది. ఏంటి బయటకు వస్తుంది సార్? నువ్వేం నింపావు లోపల? అవునా సార్? ఇప్పుడు ఏటీఎంలో మన దగ్గర కార్డు ఉంటుంది. కార్డులో నువ్వు ఎంత మనీ పెడితే అంత మనీ వస్తుంది. అవునా? అంటే మనీ అనేది ఇక్కడ దీన్ని మనము లక్ష్మీదేవితో మంచిగా ఉపయోగించుకుంటాం. అంటే మంచి అనేది అంటే మంచి నింపుతున్నావు కనుక అందులో ఏమొస్తుంది? మంచి వస్తుంది. సో ఈవెన్ సేమ్ లైక్ ఇదే విధంగా మన మైండ్లో నువ్వు ఏం మాట్లాడి ఏం ఆలోచించి ఏం చేస్తున్నావు అదే పెరుగుద్ది. కనుక సో ఆ విధంగా ఆ ఆలోచనకి వెళ్ళి బయటకు రండి. ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ పీవీసీ మీటర్ గురించి మాట్లాడుతున్నాం కనుక పీవీసీ మీటర్ అనే అది మళ్ళీ ఎప్పుడు 13కి వెళ్తుంది అనేది మాత్రము దాన్ని తీసేసి మైండ్లో నుంచి వెళ్ళి సో మరి ఫర్దర్గా ఇంకా ఏమి చేయగలము అన్నదే ఫార్వర్డ్ అన్నమాట. మనం బ్యాక్వర్డ్ ఉండకూడదు. అంటే పోయిన దాన్ని ఆలోచించిన వ్యక్తి నీ మైండ్ సెట్ అక్కడ నిలబడిపోతుంది. ముందుకు తీసుకెళ్లదు, నిన్ను ముందుకు తీసుకెళ్లదు. గతహ దాన్ని గుర్తు చేసుకోవద్దు. మన ఫ్యామిలీలో కూడా లైఫ్ లో కూడా మీరు చూడండి సార్, మరి ఏదైనా గొడవలు అవి జరిగి ఉంటాయి. అందరికీ జరుగుతుంది, కొంతమందికి తక్కువ అయితే కొంతమందికి ఎక్కువ అవుతుంది. బట్ వాటిని మనం గుర్తు పెట్టుకుంటే రోజునేమో ముందుకెళ్తున్నాయి కానీ నువ్వు ముందుకెళ్ళట్లేదు. అంటే ఇలాగైతే ఇప్పుడు మనం 2 లక్షల రూపాయలు అక్కడ పెట్టాం, రోజులు ముందుకెళ్తున్నాయి. ఆ మనీ ముందుకెళ్ళిందా అంటే ఆ మనీ ఇంకెనక్కి వెళ్ళింది. సేమ్ కలిసిందా సార్? ఇప్పుడు మ్యాటర్ నేను తెచ్చిన పాయింట్కు దీనికి ఏం కలిసిందా సార్? మీకు అర్థమైందా? ఇప్పుడు
సో మనం ఇవన్నీ పాత జరిగిన గుర్తుపెట్టుకుంటే రోజులేమో గడుస్తున్నాయి, సంవత్సరం అది ఆ గొడవ జరిగిపోయి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలే అయినా దాని గురించి ఆలోచించుకుంటే మళ్ళీ పగ పెరుగుతుంది. తర్వాత అలా అంటే అక్కడ ఆగిపోయినట్టు మనం ముందుకెళ్ళట్లేదు. సో ఇక్కడ మనీ కూడా అంతే. ఏమైందంటే నీ మనీని నువ్వు బ్యాంకులో పెడితే అది బ్యాంకులో సారీ అది బీరువాలో పెడితే ఏమవుతుందంటే అది మనీ అనేది సేమ్ ఉంటుంది, కానీ దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. అంటే అది అక్కడ ఆగిపోయింది. నువ్వు ఎప్పుడైతే పెట్టినావో అది ఆగిపోయింది అన్నట్టు, ఫినిష్, అక్కడికి ఎండ్ అవుతుంది. సో ఆ విధంగా మన మైండ్ సెట్ కూడా అక్కడికి ఎండ్ అవుతుంది, ముందుకెళ్ళట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే వేరే మీద ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ వేరే అంటే ఏంటిది, వేరే సిస్టాలు. ఇక్కడ వేరేది అంటే వేరే సిస్టాలు. వేరే సిస్టమ్ గురించి ఆలోచించి అందులో 10,000 రూపాయలు పెట్టడానికి మనం రెడీ అవుతున్నాం, కానీ ఇక్కడ 10,000 రూపాయలు పెట్టడానికి రెడీ అవ్వట్లేదు. ఇప్పుడు 10,000 రూపాయలు పెడితే 10,000 పీస్ మీట్ వస్తుంది, కొన్ని పడేసాయి. కానీ దాన్ని తీసుకెళ్ళి మనము వేరే సిస్టమ్ మీద పెడుతున్నాం. సో దానివల్ల ఇక్కడ ఆగిపోయాం అనమాట. మనం ఏమైందంటే పీవీసీ మీటర్ అని మీరు ఎక్కడ ఆగిపోయారు, 13 దగ్గర ఉన్న వ్యక్తి 13 దగ్గర ఆగిపోయాడు, $10 దగ్గర ఉన్న వ్యక్తి $10 దగ్గర ఆగిపోయాడు, $1 దగ్గర కొన్న వ్యక్తి $1 దగ్గరనే ఆగిపోయాడు. ఇక మళ్ళీ ఇది అప్డేట్ అవ్వట్లేదు. అంటే మన మైండ్ మనం అప్డేట్ అవ్వట్లేదు. అది జరిగిపోయింది కానీ మనం అప్డేట్ అవ్వట్లేదు, అక్కడి నుంచి రావట్లేదు, ముందుకు రావట్లేదు. మనం అక్కడనే ఉంటున్నాం. ఎలాగైతే ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఆడనే ఉన్నాయో అలాగే ఆడనే ఉంటున్నాం. ఆడనే ఉంటే ఏమైతే వెనక్కోదాం, దాని వాల్యూ మనీ విషయంలో మన వాల్యూ పడిపోతుంది. ఇక్కడనేమో మనం కూడా మన యొక్క ఆర్థిక పరిస్థితి బ్యాక్వర్డ్ అవుతుంది. సో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సార్. సో లాట్ ఆఫ్ విల్ గెట్ మన మీటింగ్ లో, ఎందుకంటే తీసుకోవాలనుకుంటే ఎన్నో విషయాలు ఇక్కడ దొరుకుతున్నాయి. సో పూర్తిగా నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా ఇక్కడ మైనర్లు లేరు. ఇందాక సార్ అన్నట్టుగా అందరు పెద్దవాళ్ళు, అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. బట్ అయినా కూడా మనిషికి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఎంత చదివినా కూడా చదువు అయితే ఎలాగైతే అయిపోదో అలాగే మనం నేర్చుకోవడం కూడా ఎప్పుడు అయిపోదు, నేర్చుకోవాల్సిందే. అంటే శ్వాస ఎన్ని రోజులు ఆడితే అర్థమైంది కదా, శ్వాస అయిపోయిందంటే మనం లేముంటుంది లెక్క. అంటే శ్వాస ఆడిన రోజులు కూడా మనం నేర్చుకోవాల్సిందే, తెలుసుకునే ఫోకస్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్, అందరికి వచ్చిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి. సో థ్యాంక్ యూ, వాళ్ళందరికీ నమస్తే. జై పీయూష్ మేడం సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. జై పీయూష్ మేడం. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పీయూష్ మేడం. బాయ్ సార్ వెంకటేష్ సార్. బాయ్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. మనకి కలుద్దాం అనాలి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే సార్.